హరే కృష్ణ ప్రభుజీ అండ్ మాతాజీస్, అందరు ఎలా ఉన్నారు? ప్రసాద్ ప్రభు, హౌ ఆర్ యూ డూయింగ్? ప్రభుజీ వినపడుతుందా? వినిపిస్తుంది ప్రభు. మహేష్ ప్రభు, చెప్పండి ప్రభు. నిన్న ప్రణవ్ మాతాజీ రికార్డ్ చేశారు అది? అదే చంపకలత మాతాజీ. చంపకలత మాతాజీ అంటే ఆవిడ పేరు అలా ఉంది, కానీ ఆవిడ ఇనిషియేటెడ్ నేమ్ చంపకలత మాతాజీ. ఓకే ఓకే ఓకే. రికార్డింగ్ ఉంది ప్రభు. అప్లోడ్ చేశారా మీరు? లేదు కదా? ఉంది ప్రభు, నేను రికార్డ్ లింక్ పంపిస్తానులేండి. ఓకే. అది లీలాంత్ ప్రభుజీ బీజీ గ్రూప్ లో పంపించారండి ఆల్రెడీ. మీరు కొంచెం పోస్ట్ చేస్తారు మాతాజీ ఆ లింక్ ని మనకి? షూర్ ఇప్పుడే పంపిస్తాను. షూర్ మాతాజీ. కానీ ఇట్ వాజ్ ఏ వెరీ గుడ్ సెషన్ ప్రభు. యాక్చువల్లీ ఇది గ్లోబల్ నేను లీలానంద్ ప్రభుతో సపరేట్గా నిన్న అంటే నేను ఇంటికి వెళ్ళాను, లీలానంద్ ప్రభు ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు he was saying that it is a initiative by Radheshyam Prabhuji where across the globe ఇలాంటి ఇన్స్పిరేషనల్ డివోటీస్ ఎవరైనా ఉంటే కనుక వీ నీడ్ టు ఇన్వైట్ దెమ్ టు ద అదర్ కంగ్రిగేషన్స్ ఆల్సో టు ఇన్స్పైర్ అదర్ డివోటీస్. అండ్ ఉన్న ఆ నమ్మకం మీద ఇంకా మన నమ్మకాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ఇలాంటి డివోటీస్ ని మన లైఫ్ కి కృష్ణ ఇలానే పంపిస్తాడు ప్రభుజీ అండ్ మాతాజీ. ఎస్ ప్రభు, ఎస్ యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్. యాక్చువల్లీ జనరల్ ప్రభు ఇవి వాళ్ళందరిది కొంచెం డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్. దట్స్ వాట్ మీరు స్టార్టింగ్ జాయిన్ అవడం చూసాం, తర్వాత మీరు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. నో ప్రాబ్లం, రికార్డింగ్ ఉంది. రికార్డింగ్ మన లక్ష్మీ మాత షేర్ చేస్తారు. కానీ బేసిక్ గా చెప్పండి ప్రభు. 1.5 hour అయిందా? అవును ప్రభు, ఆల్మోస్ట్ 8 వరకు వెళ్ళింది ప్రభు. ఓకే, నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు మై కనెక్షన్ గాట్ డిస్కనెక్ట్. అదే ప్రభు, నో ప్రాబ్లం ప్రభు. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మోస్ట్లీ క్వశ్చన్స్ అడగటము ఇవన్నీ జరిగింది. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ సెషన్ ప్రభు. అంటే ఇది ఇలాంటి అంటే డివోటీస్ రాధేశ్యామ్ ప్రభుజీ ఇనిషియేటివ్ తీసుకున్నారు అన్నమాట. ఇట్స్ నాట్ ఓన్లీ హియర్ ఇన్ హైదరాబాద్ బట్ అక్రాస్ ద గ్లోబ్. అంటే వేరే కంట్రీస్ లో అయినా సరే డివోటీస్ ఇలా వాళ్ళకి మంత్లీ మీటింగ్స్ ఉంటాయట. వాట్ ఆర్ ద ఇన్స్పిరేషనల్ వర్క్ దే డిడ్. వాళ్ళు చేసిన పనిని వాళ్ళ వరకే లిమిట్ అవ్వకుండా మిగతా కాంగ్రిగేషన్ కూడా ఇలా ఇన్వైట్ చేసి ఇలా ప్రజెంటేషన్ చేస్తే దేర్ ఇస్ అ పాసిబిలిటీ టు గెట్ ఇన్స్పైర్డ్. ఇట్స్ నాట్ దట్ ప్రభు వాళ్ళందరూ అంటే కాషాయం వేసుకున్న చేస్తున్న పనులు కావు, వాళ్ళు యాక్చువల్లీ గృహస్థాసే. అండ్ హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ డిఫెన్స్. నేను అదే మీరు చివరిలో లేరు, నేను కూడా మాతాజీతో ఒక ప్రశ్న అడిగాను అనమాట. అంటే మేము కూడా డిఫెన్స్, మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేవారు. 15 years మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. సో డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుంది, ఎలా జాయ్ఫుల్ గా ఉంటుంది లైఫ్, అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి స్పిరిచువాలిటీకి రావడం అనేది ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఎ టాబు కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో దాని మీద కొన్ని ప్రశ్నలు చేశాను చివరిలో. సో ఇట్ వాజ్ గుడ్ సెషన్ ప్రభు, వెరీ ఇన్స్పిరేషనల్ సెషన్. అంటే మనం మామూలు కళ్ళు ఉన్న వాళ్ళకి చెప్పడానికి మనం ఇంత స్ట్రగుల్ అవుతున్నాము. బట్ ఫర్ కన్విన్సింగ్ ద పీపుల్ హు ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆర్ విజువల్లీ ఇంపేర్డ్, ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ ప్రభు. మాతాజీ has really inspired us a lot actually. So అది మన చెప్పండి. అండ్ తన్ని డ్రాబ్యాక్ గా చెప్పలేదు, అది ఇన్ఫాక్ట్ ఏంటంటే ఒక అడ్వాంటేజ్ గా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే వినడంలో ఎంత ఇదిగా నిమగ్నం అయిపోతారంటే, మనం ఏంటంటే అన్ని మెటీరియల్ గా చూస్తున్నాం కాబట్టి వీఆర్ నాట్ దాట్ డివోటెడ్ ప్రభుజీ, కానీ వాళ్ళ ఫోకస్ అంతా కూడా కృష్ణుడి మీద ఉంటుంది కాబట్టి దే ఆర్ మోర్ బెటర్ డివోటీస్ దెన్ అదర్. అంటే దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఎస్ మాది 100% రైట్ మాది. అందుకనే మన లీలాంత్ ప్రభు ఒక కోట్ కొట్టారు, దే మైట్ బి మెటీరియల్లీ బ్లైండ్ బట్ వీఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్ అని. వీఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్ అని చెప్పారు. సో యా, దట్స్ మోర్ వ్యాలిడ్ పాయింట్ మాతాజీ మీరు చెప్పింది యాక్చువల్లీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. కానీ వాళ్ళకి ఏదో ఒక లోపం ఉన్నా వాళ్ళు దేవునితో కనెక్ట్ అవ్వడం చాలా గ్రేట్. మనకి ఇన్నున్నా సరే కానీ స్టిల్ వీఆర్ కంప్లైనింగ్. అంటే ఉన్నది కాబట్టి మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నాం మాతాజీ. దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ మీన్ బికాస్ అది లోపం ఉన్నప్పుడే ఐ మీన్ ఆర్ద్రత వస్తుందేమో. ఎందుకంటే అన్ని ఉన్న వాడికి, కడుపు నిండిన వాడికి అదేంటో తెలియదు అనమాట బాధ. అండ్ ఐ థింక్ అంటే మనము యాక్చువల్ సిగ్గుపడాల్సిన విషయం, మనకు అన్ని మంచిగా ఇచ్చినా సరే కానీ కరెక్ట్ నాకు ఇంకా కావాలి, ఇది లేదు అది లేదు అని ఉన్న వాటికి గ్రాటిట్యూడే చూపించలేకపోతున్నాం. నాకు అనిపిస్తుంది అది అంత ఈజీ కాదు.
ఇప్పుడు మనకి ఏదైనా చెడు ఇమీడియట్ విల్ స్టార్ట్ బ్లేమింగ్ కదా. అవునండి, అవును, ఏం చేయొచ్చుగా, నువ్వు ఇలా చేసావు అలా చేసావు, చూడు నా బతికిలా అయిపోయింది అని. కానీ కృష్ణుడు చెప్పాలనుకుంటాడో ఏంటో అలాంటి వాళ్ళ ద్వారా. అంటే సిన్స్ ప్రసాద్ ప్రభు అడిగారు కాబట్టి, ప్రసాద్ ప్రభు మీరు చివరిలో వినలేదు, వన్ వండర్ఫుల్. అంటే నేను ఒక ప్రశ్న అడిగాను. యాక్చువల్లీ మనం ఉన్న వీళ్ళ ఇదితోనే మనం అన్ని ఫిజికల్లీ అంత బాగా ఉన్నప్పటికీ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు, వాళ్ళు అలాంటి లోపాలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఒక నెగిటివిటీ బిల్డప్ అయి ఉంటుంది. బిల్డప్ అయిన వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదన్నప్పుడు నేను మాతాజీ ఒక ఆన్సర్ చెప్పారనమాట. చంపకలత మాతాజీ ఒక ఆన్సర్ ఏమని చెప్పారంటే, ప్రభుజీ జనరల్గా గుంతలో పన్నోడికి ఎలా ముందు బయటికి రావాలి, ఎలా బయటికి తీసుకురావాలి అని, ఎలా బయటికి పడాలి అనే ఆలోచించాలి, కానీ నన్ను ఎవరు గుంతలో దోశారు, ఎలా పడ్డాను అనేది ఇంపార్టెంట్ కాదు అనే పాయింట్ చెప్పాను. నాకు బాగా కనెక్ట్ అయింది దాని మీద. ఐ మీన్ షీ సెడ్ దట్ ఒకళ్ళు గుంతలో పడ్డారు అంటే అంటే ఆవిడ గురు మహారాజ్, మన భక్తి రాఘవ స్వామి మహారాజ్ ఉన్నారు. లక్కీగా ఆయనతో నాకు పర్సనల్ అసోసియేషన్ కూడా దొరికింది స్టాక్హోమ్లో వే బ్యాక్ ఇన్ 2019. సో ఇట్ సీమ్స్ హీ టోల్డ్ హర్ దట్ ఇప్పుడు వాళ్ళ దేవుడిని ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు. నిజంగా దేవుడు ఉంటే నాకు ఇలా ఎందుకు చేస్తాడు, నన్ను ఇలా ఎందుకు పుట్టించాడు అనేది క్వశ్చన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయడం ఇంకా కష్టం అనే పాయింట్ మీద మాతాజీ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఆల్రెడీ వాళ్ళు గుంతలో ఉన్నారు, ఆల్రెడీ దే ఆర్ విజువల్లీ ఇంపేర్డ్. వాళ్ళని ముందు ఎలా బయటికి రావాలి అనేది మీద మన ఫోకస్ ఉండాలి, కానీ ఎలా నేను బయటపడాలనేది వాళ్ళ ఫోకస్ ఉండాలి, కానీ నేను ముందు బయటపడాలనేది ఫోకస్ ఉండాలి. ఎలా పడ్డాను, ఎవరు తోశారు, ఎలా ఇచ్చింది అనే దాని మీద ఫోకస్ చేస్తే పని వర్కౌట్ అవుదని మాతాజీ చక్కటి ఎగ్జాంపుల్ చెప్పి మరి చెప్పారు ప్రభు. యూ లిసన్ టు దట్ రికార్డింగ్ ప్రభు, దట్ యూ విల్ గెట్. ఓకే, సో ఎనీవే టుడే టాపిక్ మనం as you know, I know we have deviated a bit, but let us come back to our main topic. We share my screen also. Yeah. So here we go. Let me share my screen. ఓకే, సో కనపడుతుంది కదా మాతాజీ అండ్ ప్రభుజీ స్క్రీన్? అవును ప్రభుజీ, కనిపిస్తుంది. సో ఇది తప్పు వచ్చిందా? ఒక నిమిషం మాతాజీ, సమ్ కన్ఫ్యూజన్ అది అక్కడ ఉన్నట్టు. This is not the one what I wanted to show. Here is it. Yeah, so this is the one. So ఈరోజు మనం మహాజనులు మున్న 12. ఓకే, సో ఈరోజు మనం what do we say? Today we are going to discuss about Narada Muni. Till now what we did was మనకి లాస్ట్ టైం లార్డ్ శివ గురించి మాట్లాడడం. మొత్తం ఉన్న 12 మహాజనుల్లో
ఫస్ట్ మనం మాట్లాడింది శివుడి గురించి. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది నారదముని గురించి. సో నారదముని గొప్పతనం ఏంటి అంటే అసలు మనకు నారదముని అనగానే మనకు గుర్తొచ్చేది పవర్ ఆఫ్ నేమ్. అంటే నారాయణ హీఈస్ యాక్చువల్లీ నిజంగా నామరుచికి నాకెందుకు అల్టిమేట్గా గుర్తొచ్చేది నారదుడే. ఎవరు someone is trying to reconnect. Anyway. సో మనకు నామరుచికి అల్టిమేట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నారదముని. ఎందుకంటే ఆయన పలుకులు అంటే మనకు ఉన్న మీడియా కానివ్వండి, లేకపోతే బయట సొసైటీ కానివ్వండి, ఒక ఇంప్రెషన్ అనేది ఆల్రెడీ మనకు చిన్నప్పటి నుంచి జమాయించింది. మనకి ఏంటి, ఆయన పుల్లలు పెట్టడంలో దిట్ట, మధ్యలో పుల్లలు పెట్టి ఉన్న ఫైర్ మీద ఇంకా గీ పోసి వెళ్ళే రకం మనిషి అనేది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయబడింది మన మీడియాలో అయినా సరే, మూవీలు అయినా సరే, నాటకాలైనా సరే, అలా చేయడం జరిగింది. బట్ యాక్చువల్లీ హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మహాజన్స్ హూస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫార్ ప్రాపగేటింగ్ ద లార్డ్స్ నేమ్స్. నామరుచికి అల్టిమేట్ అది. ఆయన నారదుడు అంటేనే నారాయణ నారాయణ అంటుంటాడు. సో ఇప్పుడు ఆయన నారాయణుడు అనేది ఆయన పెదాల మీద నాట్యం ఆడుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం బేసికల్గా ఆయన గురించి ముందు చెప్పుకునే ముందు వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ వాట్ ఇస్ ద హౌ హీ మన పేరు అంటే ఏమంటారు, లార్డ్ నేమ్ ఆయన ప్రూవ్ చేయడానికి ఏంటంటే అల్టిమేట్గా పవర్ ఆఫ్ లార్డ్స్ నేమ్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ లార్డ్ హిమ్సెల్ఫ్. దేవుడి నామము కంటే దేవుడి నామము చాలా గొప్పది అనేది ఆయన చాలా సందర్భాల్లో ప్రూవ్ చేయడం జరిగింది. డూ యూ బిలీవ్ దిస్ కాన్సెప్ట్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్? దేవుడి నామం అనేది దేవుడి కంటే గొప్పది. ఆర్ యూ ఏబుల్ టు కంటెంప్లేట్ ఈవెన్ దట్? దేవుడి నామం అనేది దేవుడి కంటే గొప్పది అనే ఫండా. అంటే నేను ఒక చిన్న చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నామం అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ దేవుడు అంటే సపోజ్ నేను విగ్రహం పూజన చేయాలనుకోండి, ఐ కెనాట్ డూ ఇట్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. దానికి ఒక ప్రాపర్ ఇది ఉంటుంది. బట్ నామం అనేది నేను ఏ సమయంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా తీసుకోవచ్చు. సో ఆ విధంగా నాకు అది గొప్ప అనిపించింది. గుడ్ గుడ్. ఎక్కడైనా విన్నారా ఈ మాట ఈ స్టేట్మెంట్ దట్ దేవుడి నామం అనేది దేవుడి కంటే గొప్ప అనేది ఎక్కడైనా విన్నారా? ప్రవచనాల్లో విన్నాను ప్రభుజీ. ఓకే, ప్రసాద్ ప్రభు మీరేమంటారు? వినలేదు. ఓకే, దీనికి ఏంటంటే ప్రభుజీస్ అండ్ మాతాజీస్ యాక్చువల్లీ మా నారద్ ముని యాక్చువల్లీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, బేసికల్గా మనకు వన్స్ అపాన్ ఎ టైం, అంటే ఇది కథ కాదు వాస్తవం, రాముడు ఉన్న కింగ్డంలో అందరూ జనాలందరూ అసెంబ్ల్ అయ్యి దే వర్ హ్యావింగ్ ఏ మీటింగ్ ఇన్ ద రామరాజ్య. దే హ్యాడ్ ఏ మీటింగ్ ఇన్ ద రామరాజ్య ఇన్ ద కింగ్డమ్. అందరూ ఋషులు, మునులు, రాజులు అందరూ రావటం జరిగింది లార్డ్ రామాస్ కోర్ట్కి. సో అక్కడ రామచంద్రుని యొక్క కింగ్డంలో అదే ఆ పర్టికులర్ ఏమంటారు కోర్ట్లో, రాముడి యొక్క కోర్ట్లో ఒక కింగ్ బై కింగ్ నేమ్ మహీందర్ రావడం జరిగింది. ఆయన వచ్చేసి ఆయన అందరికీ హీ వాజ్ పేయింగ్, అంటే తన నమస్సుమాంజలు అర్పిస్తున్నాడు అనమాట. అందరి రాజులకి అందరి ఋషులకి, మునులకి అర్పిస్తున్నాడు. అక్కడ నారద ముని కూడా ఉన్నాడు. నారద ముని ఉంటే నారద ముని చెప్తాడనమాట అందరికి, అందరి ఋషులకి, మునులకి నమస్కారాలు పెట్టి ఆయన వాళ్ళ యొక్క పాదపద్మముల దగ్గర పడి హీ వాజ్ టేకింగ్ అబిసెన్సెస్ ఆర్
నమస్కారాలు పెడుతున్నాడు అనమాట. పెడుతున్నప్పుడు నారద ముని చెప్తాడు, ఏమని, మహీంద్ర అనే రాజుకి చెప్తాడు. ఏమని చెప్తాడు, మహీంద్ర నువ్వు ఈ పర్టికులర్ విశ్వామిత్రుడు ఉన్నాడు కదా, విశ్వామిత్రుడికి నువ్వు దండం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీఈస్ నాట్ ఏ బార్న్ రిషి. విశ్వామిత్ర వాజ్ ఎ కింగ్ అట్ వన్ టైం. మీకు తెలుసా ఇది, విశ్వామిత్రుడు రాజు ఒకప్పుడు అని? ఎవరికైనా తెలుసు కదా ప్రభు? చిన్నప్పుడు దాసరి నారాయణరావు సీరియల్ చూసాం, హిందీలో వచ్చేది కదా. యా, సో విశ్వామిత్ర వాజ్ ఎ కింగ్ ఎర్లియర్. ఓకే, విశ్వామిత్ర వాజ్ ఎ కింగ్ ఎర్లియర్. అండ్ అప్పుడు సో ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయనకు నువ్వు దండం పెట్టాల్సిన అవసరం లేదు అని నారద ముని ఆ మహీంద్ర అనే రాజుకి చెప్తాడు. మహీంద్ర అనే రాజుకి చెప్తే పెట్టకుండా తను మిగతా వాళ్ళు పెట్టుకుంటూ వెళ్తాడనమాట. దానికి విశ్వామిత్రుడు చాలా హర్ట్ అవుతాడు. చాలా చాలా తన ఈగో చాలా చాలా దెబ్బతింటది. ఈగో చాలా దెబ్బతింటే ఎలా అయినా సరే చాలా కోపగ్రస్తుడయ్యి విశ్వామిత్రుడు రాముడికి చెప్తాడు, నువ్వు ఇంత జరిగింది నువ్వు చూడలేదా, ఏం చేస్తావు, నాకు ఇంత అవమానం జరిగింది అని రాముడు మొరపెట్టుకుంటాడు అనమాట విశ్వామిత్రుడు. అయితే గురువర్య, నన్ను ఏం చేయమంటారా చెప్పండి, నేను మందలించమంటారా, మందలించి వదిలేనా లేకపోతే జైల్లో వేయనా, ఏం చేయమంటారు చెప్పండి అంటే, నాకు ఇంత సరిపోదు, తన ప్రాణాలు తీయాల్సిందే అని విశ్వామిత్రుడు డిమాండ్ చేస్తాడు రాముడిని. సరే గురువర్య, మీరు చెప్పినట్టుగా హనుమంతుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను రేపు మార్నింగ్ అతన్ని చంపుతాను రామబాణంతో అని అంటాడు. రామబాణంతో మహీంద్రుణ్ణి చంపుతానని తను రాముడు చెప్తాడనమాట. సో రాముడు చెప్తాడు, హనుమంతుడి మీద ఒట్టేసి మరి చెప్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఉంది. సో అప్పుడు మహీంద్రుడికి ఈ విషయం తెలియదు. అయితే ఎలాగోలా సో నారదుడు అంటిస్తాడనమాట ఎవరికి, మహీంద్రుడికి ఇచ్చి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈయన హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. హనుమంతుడి దగ్గర వేడుకొని మహీంద్రుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు అనమాట. నన్ను కాపాడాలి, ఒక కష్టం నుంచి కాపాడాలి, నన్ను కాపాడుతామని ఒట్టివు అని హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే హనుమంతుడు ముందు చెప్తాడా, నిన్ను కాపాడుతాను అని అంటాడు. కానీ తర్వాత లేటుగా అడుగుతాడు అనమాట, ఎవరితో కాపాడాలి అని. ఎవరితో కాపాడాలని లేటుగా అడిగితే రాముడి నుంచే, రామబాణం నుంచే కాపాడాలని అంటాడు. సో ఇప్పుడు నువ్వు మాట ఇచ్చావు, మాట నుంచి వెనక్కి వెళ్ళలేవు అని మహీంద్రుడు ఆంజనేయ స్వామికి చెప్తాడనమాట. సో ఈ రకంగా దేర్ వాజ్ ఎ క్లాష్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ రాముడు తన రామబాణాన్ని వదిలి ఇట్ ఈస్ టార్గెటెడ్ టువర్డ్స్ మహీంద్ర. కానీ మహీంద్ర వచ్చేసి హనుమంతుడి వెనకాల దాక్కుంటాడు. అండ్ రామబాణం మన హనుమంతుడి యొక్క గదలోకి వెళ్ళిపోతుంది, కానీ తన్ని ఏం చేయదన్నమాట. సో తన రామ అని అంటూ హనుమంతుడు ఆ రామబాణానికి వాల్యూ ఇస్తూ ఆ రామబాణం అనేది గదలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంతకీ ఆ నష్టం జరగదు, అంటే మహీంద్రుడికి ఏం కాదు. సో ఆ రకంగా ఇక్కడ ఏంటంటే ఆ రామ అనే పదం వాడంగానే దట్ బాణం ఫ్రమ్ రామ హిమ్సెల్ఫ్ డింట్ గెట్ ఇన్ ద మీన్ వైల్. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నారద ముని వెళ్ళి మహీంద్రుడికి చెప్తాడనమాట, ఈ లోపల నువ్వు వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర వేడుకో క్షమించమని చెప్పు అని అంటాడనమాట. అయితే నేను అందరికీ దండాలు పెడుతున్నాను, నువ్వే కదా ఇదంతా చేసింది, ఇంత స్థితికి తీసుకొచ్చింది అంటే, ముందు వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద దండం పెట్టి ఈ సేస్ దట్ నన్ను క్షమించండి, ఈసారి నుంచి ఇలాంటి తప్పు జరగదు అని చాలా మొర పెట్టుకుంటే, అప్పుడు విశ్వామిత్రుడు కరుణించి ఈ సేస్ దట్ సరే క్షమించాను అని వదిలేస్తాడనమాట. సో దాని తర్వాత నారద మునికి దగ్గరికి వెళ్తాడు మన మహీంద్రుడు. వెళ్ళి అసలు నువ్వు ఏం చేశారు మా గురువర్య, మీరు చెప్తేనే కదా నన్ను చేయండి, ఇంత దానికి నన్ను ఇంత మనోవేదనగా నన్ను మీరు లోన్ చేయాలా, ఎందుకు ఇలా చేశారు అని ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. అడిగితే నారద ముని చెప్తాడనమాట. నారద ముని ఏమని చెప్తాడు, నేను ఇదంతా నేను చేసింది బేసికలీ టు ఇంక్రీజ్ ద ఫెయిత్ ఆన్ ద లార్డ్స్ నేమ్స్ అంటే లార్డ్ కంటేను లార్డ్ యొక్క
నామం అనేది ఎంత పవర్ఫుల్లో నిరూపించడానికి, ప్లస్ నీకు ఈ భక్తి మార్గంలో సక్రమంగా నడుచుకోవడానికి నేను ఇలా చేయడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ గెట్ ఆన్ విత్ ద థింగ్స్ ఇన్ ప్రాపర్ వే టువర్డ్స్ భక్తి అని ప్రూవ్ చేయడానికి ఇది చేశాను అంటాడు నారదుడు. సో దెన్ హీ రియలైజెస్ అండ్ దెన్ he gets into the bhakti process and he makes his life realized and go on accordingly. So he particular incident Naradu is a leela where he says about the power of the nama or the power of the name of Lord is more powerful than. It's not only this, there are multiple instances which we will be knowing in the coming few minutes also. కానీ ప్రభుజీ మనము ఈ పాస్ట్ టైం జనరల్గా మనకున్న ఊహ ఏంటంటే చిన్నప్పటి నుంచి వెన్ వి సే పాస్ట్ టైం కానీ లీలలన్నా సరే, ఒక లీల చేసామంటే జనరల్గా ఇంప్రెషన్ ఏంటంటే ఇట్స్ ఏ ఒక మైథాలజీ, ఒక స్టోరీ ఆకట్టుకొని చెప్పడానికి ఒక స్టోరీ లాంటిది అని అనుకుంటుంటాం మనం జనరల్ నోషన్. కానీ దీస్ ఆర్ అవర్ హిస్టరీ విచ్ నెవర్ హ్యాస్ షోన్ ఇన్ ద లైట్ హౌ ఇట్ హ్యాస్ టు బి షోన్ ఇన్ అవర్ బుక్స్ అని మనం అర్థం చేసుకోవాలి. దీస్ ఏ పర్టికులర్ మెటీరియలిస్టిక్ బుక్స్లో కానివ్వండి, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఇవన్నీ చెప్పరు. బట్ దిస్ ఆర్ అవర్ హిస్టరీ అంటే ఏదో ఒక 10 years 1000 years అనేది హిస్టరీ కాదు. టైమ్ ఇమ్మెమోరియల్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద పాస్ట్, దట్ ఈస్ ద హిస్టరీ. మనకు ఓన్లీ 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అని అంటాం కాదు. సో దట్స్ నాట్ వాట్ వీ ట్రై టు సే. అలాగే దెర్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఈ భాగవతం అనేది మెయిన్గా మనకు హ్యుమానిటీకి బయటికి రావడానికి కూడా నారద ముని హ్యాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంటెస్ట్ రోల్ టు బీ ఫ్రాంక్ విత్ యూ. ఎందుకంటే అన్ని వేదాలని, అన్ని ఉపనిషత్తులని మన వేదవ్యాసులు వారు రచించాక స్టిల్ హీ వాజ్ ఫీలింగ్ సమ్వాట్ ఇన్కంప్లీట్నెస్. అంటే ఈ ఫీలింగ్ అంటే ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఫీలింగ్. ఇప్పుడు సచిన్ తెండూల్కర్ ఎవరైనా బ్యాట్స్మెన్ వాడు సెంచరీ చేస్తాడు, డబుల్ సెంచరీ చేస్తాడు, చేసాక కూడా అవుట్ అయ్యాడు అనుకోండి, అవుట్ అయ్యి వెళ్ళాక కూడా వాడు ఒక విరక్తితో వెళ్తాడు. చాలా నోటీస్ చేశారు ఎవరైనా? షిట్ మ్యాన్, ఇంకొంచెం ఇంకాసేపు ఉంటే బాగుండేదని. ఐ డోంట్ నో ఎంతమందికి క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందో తెలియదు నాకు, బట్ నేను పర్సనల్గా నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఐ వాస్ టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్. అండ్ ఈవెన్ మన ఐటీ ఎన్విరాన్మెంట్ అయినా సరే, మన డైలీ బ్యాంక్ ఉద్యోగం అయినా సరే, మనం ఒక పర్టికులర్ థింగ్ ఒక బెస్ట్ పని చేస్తాం, వీ గెట్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్. కానీ అప్రిషియేషన్ వచ్చాక కూడా దేర్ మైట్ బి సంథింగ్, అరే దీన్ని ఇంకొంచెం బెటర్ చేసుండగలిగేవాడిని అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఐటీ అయినా సరే, ఐటీ ఏదైనా ప్రాజెక్ట్ రన్ చేసి ప్రాజెక్ట్ మొత్తం సక్సెస్ఫుల్ అయ్యాక సమ్టైమ్స్ వి ఫీల్, అరే దీన్ని కొంచెం ఇంకా మనం ఈ ప్రాసెస్ని ఇంకొంచెం మనం ఒక డబుల్ బ్యాకప్ పెట్టుంటే ఆ పర్టికులర్ చిన్న మైనర్ ఎస్కలేషన్ కూడా వచ్చి ఉండేది కాదు కదా అనే థాట్ ప్రాసెస్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యాక, ప్రాజెక్ట్ మొత్తం సక్సెస్ఫుల్ అయ్యాక, మీకు అప్రిషియేషన్ పొందాక కూడా సమ్టైమ్స్ వి ఫీల్ దట్ అరే దీన్ని ఇంకొంచెం మనం బెటర్గా చేస్తుంటే బాగుండేది అనే ఫీలింగ్ ఉంటుంది జనరల్గా. At least I feel that way. I'm just giving these examples such that you can correlate. అలాగే వేదవ్యాసుల వారు ఇన్ని ఉపనిషత్తులు కానీ ఇన్ని వేదాలు రచించినప్పటికీ దేర్ వాజ్ ఏ వెలితి, అంటే ఆయనకు వెలితి ఉన్నదనమాట. ఏదో నాకు ఎందుకో ఒక ఇన్కంప్లీట్నెస్ కనపడుతుంది అనేది. అక్కడే ఒక గురువు యొక్క గొప్పతనం తెలిసేది మనకు. గురువు యొక్క గొప్పతనం అంటే దెన్ గురు కమ్స్ టు అవర్ రెస్క్యూ. అంటే నారద ముని ఈజ్ హిజ్ స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ వేదవ్యాస్ అండ్ దెన్ హీ గైడ్స్. అవును, నువ్వు వేదాలని వీటిని నువ్వు కరెక్ట్గా చేసావు వ్యాస, కానీ నువ్వు లార్డ్స్ గ్లోరీస్ని, ఆయన యొక్క భక్తుల్ని గ్లోరిఫై చేయటం అనేది యూ నీడ్ టు హ్యావ్ ఎ సపరేట్ థింగ్. అందుకని ఈ అమల పురాణమైన భాగవతాన్ని నువ్వు రచించు సచ్ దట్ ఇన్కంప్లీట్నెస్ వుడ్ బి గాన్ అనే ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చింది నారదుడే. సో అందుకనే ప్రభుజీ సింగ్ మాతాజీస్ స్పిరిచువల్ గురు, స్పిరిచువల్ మాస్టర్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గైడెన్స్, ఎనీ టైప్ ఆఫ్ గైడెన్స్. అది మనకున్న మెటీరియలిస్టిక్ థాట్ ప్రాసెస్కి, మనకున్న మెటీరియలిస్టిక్
knowledge or whatever the knowledge we got from our CBSE or schools or intermediate or colleges, this మనకు అంత బ్యాక్గ్రౌండ్లో ఉంటప్పటికి ఇవన్నీ స్పిరిచువల్ థింగ్స్ని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే మూడ్లో మనం ఉండం జనరల్గా. బట్ స్పిరిచువల్ మాస్టర్స్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ఎనీవన్స్ లైఫ్, because he is the person who understand his disciples mood. Depending on his mood, he will be engaging you in particular seva. It doesn't mean that you should not do another seva, but he knows, and he knows how to elevate you. So that's how ఎంత వేదవ్యాసుల వారు ఎంత గొప్ప పండితులు, ఎన్ని వేదాలు రచించారో, ఎన్ని ఉపనిషత్తులు రచించినప్పటికీ ఆయనకు కష్టం వచ్చింది. అలాంటి కష్టం వచ్చినప్పుడు ఇట్స్ హిస్ స్పిరిచువల్ మాస్టర్ నారద ముని who has helped him. So indirectly or directly he has helped him. It's not only భాగవతం రాయటమే కాదు, మనకు మహాభారతం లాంటివి రాయటానికి కూడా, మహాభారతం లాంటి చారిత్రాత్మక ఘట్టాలు రాయడానికి కూడా వీ హ్యావ్ లెవరేజ్డ్, అంటే వేదవ్యాసుల వారు చేయటం జరిగింది. కానీ ఆ రాయటం కూడా చూశారు కదా, అంటే అల్టిమేట్గా ఈ మహాభారతం జరిగింది సంహౌ భగవద్గీత బయటికి రావడానికి. బట్ ఒక కంటెంట్, ఒక ఇంపార్టెంట్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ మెయిన్ గోల్ ఆఫ్ ఇట్. కానీ ఆ గోల్ రావడానికి మనకు ఇవన్నీ కాంబినేషన్ అనమాట. ఒక స్త్రీ, అంటే ఇదేదో నెగిటివ్ మోడ్తో చెప్పడం కాదు ప్రభుజీ మాతాజీ. మన లాంటి కలియుగంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వేదవ్యాసులు చెప్పారు, కలియుగంలో ఉన్న వాళ్ళకి మందబుద్ధి ఉంటుంది, షార్టేజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, తక్కువ ఉంటుంది, లైఫ్ తక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది, లైక్ దట్ లాట్ ఆఫ్ థింగ్స్ హీ హాజ్ ఆల్రెడీ టోల్డ్. కానీ ఈ భగవద్గీత బయటికి రావడానికి అది అన్నారన్న, మంద సుమంద మతియా మంద భాగ్య ఏ ఉపాద్రిత, అంటే దాని మీనింగ్ అదే. మనకు కలియుగంలో వచ్చే వాళ్ళందరికీ మందబుద్ధి ఉంటుంది. అప్పట్లో వాళ్ళు భాగవతంలోని 12 క్యాంటోలు ఒక్కసారి వింటే మళ్ళీ దే వాజ్ యూజ్డ్ టు రిపీట్ ఇట్. కానీ మనం ఇప్పుడు అది అంత స్థితిలో మనది లేదు, ఇప్పుడు విషయం అంత లేదు, ఎన్విరాన్మెంట్ అలా లేదు. సో ఆయనకు ముందే తెలుసు కాబట్టి, సో దట్స్ నారద ముని హూ హ్యాస్ ఇన్స్పైర్డ్ వేదవ్యాస్, అండ్ హీ హ్యాస్ రిమూవ్డ్ హిజ్ ఇన్కంప్లీట్నెస్ ఇన్ హిజ్ మైండ్. దట్ ఏదైతే ఉందో, నువ్వు అన్ని వేదాలు రచించావు నా వ్యాస, కానీ యూ హ్యావ్ టు గ్లోరిఫై ద లార్డ్, యూ హ్యావ్ టు గ్లోరిఫై ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్, దెన్ ఓన్లీ దట్ ఇన్కంప్లీట్నెస్ వుడ్ బి గోయింగ్ అనేది ఆయనకి ఇన్స్పైర్ చేయడం జరిగింది. అండ్ మనకు ఎలాగైతే ఒక జస్ట్ సైడ్ లైన్ మాతాజీ, మనకు ఈ మహాభారతం ఇదంతా జరిగింది భగవద్గీత మెయిన్గా రావడానికి, దట్ ఈస్ ద మెయిన్ కంటెంట్. మనకు కమర్షియల్ మూవీస్లో వెన్ వి సీ ఒక కమర్షియల్ మూవీ ఏంటి, 100 days ఆడింది, 200 days ఆడింది అని చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ 100 days 200 days ఆడడానికి ఆ మొత్తం 2.5 గంటల సినిమాలో మనకు మెయిన్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ జెంటిల్మెన్ అదేదో మూవీ ఉంది అనుకోండి, శంకర్ గారిది జెంటిల్మెన్ అనేది మూవీ ఉంది. అందులో మెయిన్ కంటెంట్ ఏంటి, అరే విద్య అనేది అందరికీ ఫ్రీగా లభించాలి అనేది మెయిన్ పాయింట్. అది ఆ పాయింట్ని కన్వే చేయాలి, దట్స్ ద పాయింట్ హీ వాంటెడ్ టు కన్వే. కానీ అదే 2.5 గంటలు నేను ఆ విద్య అనేది ఫ్రీగా అందరికీ లభించాలి అనేది 2.5 గంటలు స్పీచ్ ఇస్తే జనాలు అట్రాక్ట్ అవుతారా? జనాలు రారు కదా, జనాలు రారు. అందుకనే ఆ జనాలు రావడానికి ఎలా అయితే, అంటే అక్కడ స్త్రీని ఒక మెటీరియలిస్టిక్ ఇదిగా చూపించకుండా ఏదో ఒక చిక్కుబుక్కు రైలే మూవీ పాట పెట్టడము, లేకపోతే ఒక 2-3 పాటలు యాడ్ చేయటము, ఒక 2-3 ఫైట్లు పెట్టడము, స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టడము పెడితే జనాలు అట్రాక్ట్ అవుతారు. జనాలు అట్రాక్ట్ అయితే అది చాలా బాగా ఆడింది ఆ మూవీ. అలాగే మహాభారతంలో కూడా అన్ని ద సేమ్ ఫైట్స్ వాట్ వీఆర్ హ్యావింగ్. ఒక స్త్రీని ఒక అవమానం జరగటం, ఆ అవమానం జరిగి మళ్ళీ ఫైట్లు జరిగి ఆఖరికి ఇన్ ద మిడిల్ భగవద్గీత రావటం. దెన్ దట్ వాజ్ ద మెయిన్ కంటెంట్ అరౌండ్ విచ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. So Prabhuji's and Mataji's try to understand the point here is Narada Muni has played a very important or pivotal role in inspiring Vedavyas to write the important Amala Purana, or inspired him to do a lot of things. So మనం అర్థం చేసుకోవాల్సింది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ నారద ముని. కానీ ఈ విషయాలు ఎంతమంది ఎంత మూవీల్లో ఇచ్చేస్తారు, ఎంత మీడియాలో ఎంతవరకు ఇచ్చేస్తారు. ఆల్వేస్ ఇప్పటికి కూడా దే హ్యావ్ డిగ్రేడెడ్, ఐ మీన్ టు an extent where
they are showing Narada Muni in a very negative way. That's not right. That's not right at all. So what we need to understand, Prabhuji and Mataji, Narada Muni has played a pivotal role in not only inspiring Veda Vyas, but he has been pivotal or instrumental in inspiring lot of devotees. Actually, there is a saying, అంటే saying ఏంటంటే, ఒక వైష్ణవుడి యొక్క గొప్పతనం అనేది ఎప్పుడు బయటపడుతుందంటే, తన ద్వారా ఎంతమంది వైష్ణవాల్ని హీ హ్యాస్ క్రియేటెడ్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉందట. ఎంతమంది ఒక వైష్ణవుడి గొప్పతనం ఎక్కడ బయటపడుతుందంటే, హౌ మెనీ వైష్ణవాస్ హీఈస్ క్రియేటింగ్ అనే ఆస్పెక్ట్ మీద ఒకటి ఉందన్నమాట. లైక్ దట్ హీ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. He has done lot of things. He has identified. మీకు తెలుసో తెలియదో, I don't know. Tell me whether you have heard this or not. హిరణ్యకశిపుడి మిసెస్ పేరు ఏంటి ప్రభుజీ అండ్ మాతాజీ? హిరణ్యకశిపుడి మిసెస్ పేరు anyone know? ప్రసాద్ ప్రభు, లక్ష్మీ మాతాజీ, హిరణ్యకశిపుడి మిసెస్ పేరు ఏంటో తెలుసా? ఫ్యాన్ తగ్గిస్తే బెటర్ మేడం. హరే కృష్ణ ప్రభుజీ, అంటే నేను విన్నాను, నాకు ఇంతకు ముందు తెలీదు. కయాదు అనుకుంటాను. ఏమది? కయాదు. రైట్, యు ఆర్ రైట్. సో హిరణ్యకశిపుడి మిసెస్ పేరు కయాదు. హిరణ్యకశిపుడు ఎంత రాక్షసుడు అందరికీ, ముల్లోకాలకి తెలుసు ఎంత రాక్షసుడో హిరణ్యకశిపుడు అని. అందుకని దేవతలందరూ దే హ్యావ్ ట్రైడ్ టు కయాదు గర్భంలో పెరుగుతున్న పిల్లవాడు ఎవరైతే ఉన్నారో, వీడే ఇంత రాక్షసుడు అయితే రేపు పుట్టబోయే పిల్లవాడు ఎంత రాక్షసుడు అవుతాడేమోనని దేవుళ్ళందరూ దే ట్రై టు కిల్ కయాదు. సో దానికి నారదముని said that no, there is a great Vaishnava in making in her womb, kindly don't do that criminal activity అనేది నారదముని చెప్తాడనమాట. సో దట్స్ హౌ వేర్ కయాదుని తను తపస్సుకి వెళ్ళినప్పుడు, ఎవరు మన హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళినప్పుడు హీ టేక్స్ కేర్ ఆఫ్ కయాదు. అండ్ చూడండి, యాక్చువల్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ తను కయాదును తను సరిగ్గా చూసుకుంటున్నప్పుడు నారదముని చాలా హరినామం యొక్క గొప్పతనం, దేవాది దేవుడి యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనలాగే కయాదు అంటే మనం కూడా చాలా చాలా సత్సంగుల్లో గురు మహారాజెస్ వచ్చి చాలా మంది చెప్తున్నప్పుడు మనకు ఎలా నిద్ర వస్తుందో కళ్ళు తూలుతుంటాయో, అలాగే ఆయన చెప్తున్నప్పటికీ కయాదు కూడా షీ వాజ్ ఆల్సో ఫెల్ అస్లీప్. కానీ తను నిద్ర పోయినప్పటికీ గర్భంలో ఉన్న ప్రహ్లాద్ మహారాజు హీ వాజ్ హియరింగ్ ఆల్ దిస్ థింగ్స్. He was hearing all those things. That's how the taste he got, and that's how directly or indirectly Narada Muni has become his guru even before taking the birth. So Narada Muni అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అంటే మెయిన్ హైలైట్ ఈస్ he not only inspired one or two but lot of devotees, Dhruva Maharaj, Prahlad Maharaj, lot of people, a lot of devotees, wonderful devotees he has created. Wonderful Vaishnavas he has identified and made. So Prahlad Maharaj also was one among his disciples. Okay, so ala Narada Muni yokka goppatanam anedi, he has identified lot of devotees or identified lot of Vaishnavas. He has created lot of Vaishnavas. అంటే మనం ఓన్లీ ప్రహ్లాద్ మహారాజ్ ఆర్ వేదవ్యాసుల గురించి మాట్లాడుకున్నాం. అలా ఒకటే కాదు ఈవెన్ మనం బిఫోర్ ఈవెన్ గో టు ద అదర్ డివోటీస్ హూమ్ హీ హ్యాస్ హెల్ప్డ్ ఆర్ వన్ మోర్ రీజన్ వాట్ వీ కుడ్ సే ఈస్ హీ వాట్ యు సే, మనం ఒక నెగిటివ్గా తీసుకునే ఆర్ మీడియా చూపించే ఇదేంటంటే, he creates disputes between two parties
ఆర్ హీ క్రియేట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైట్, హీ ట్రైస్ టు పోర్ ఆయిల్ ఇన్ దట్ అని చూపిస్తుంటారు. కానీ దట్స్ హిస్ మర్సీ దట్ హీ వాంటెడ్ ద అల్టిమేట్, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ టు కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనకు తొందరగా ఆ లీల చూపించడానికి హీ హ్యాస్ బికమ్ ఏ క్యాటలిస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంత ఇప్పుడు స్వీట్గా మొత్తం నాశనం అయిపోయి నష్టం జరిగి చాలా చాలా ప్రాణాలు కోల్పోయాక చాలా అన్యాయం పీక్స్కి వెళ్ళాక అప్పుడు దేవాది దేవుడం రావడం కంటే ముందు రావడానికి హీ హాస్ బికమ్ ఏ క్యాటలిస్ట్ టు ఎన్షూర్ దట్ ద లార్డ్ ఈస్ కమింగ్ మచ్ సూనర్ దాన్ లేట్. ఆయన దానికి ఈయన తోడ్పడ్డాడు అనమాట. తోడ్పడ్డాడు దేనికి? ఏదైనా దేవుడి యొక్క లీలలు కావాల్సిన దానికంటే ముందే పర్ఫామ్ అవ్వాలి అనే దాని మీద he was instrumental in creating that environment. Not only with one king, but a lot of multiple instances are there, because he is the person, he is a planet to planet. He can travel from spiritual world to material world without any help. ముల్లోకాల్లో ఏ లోకానికైనా ట్రావెల్ చేసే ఇది ఉంది ఆయనకి. సో we need to understand, ఆయన పుల్లలు పెట్టడం అన్నా లేకపోతే ఫైట్స్ పెట్టడం అన్నా, that the reason behind that to do is to ensure that he is getting or దేవాది దేవుణ్ణి ఎలాగ తొందరగా తీసుకొని లీలలు తొందరగా పర్ఫామ్ చేయాలి అనే దానికి he has become a catalyst అనేది మనం అర్థం చేసుకోవాలి. Okay, so that's how that's the point what we wanted to highlight about this. Now birth of Narada already in brief మనం మాట్లాడుకోవడం జరిగింది ఇంతకు ముందు. ఇది నారద ముని in his previous birth was a సన్ ఆఫ్ ఎ మెయిడ్ సర్వెంట్. ఒక బీద కుటుంబంలో ఉన్న ఒక పని మనిషి యొక్క తనయుడు అనమాట నారద ముని. సో ఈ వాజ్ జస్ట్ 5 years old. బట్ ఆ 5 years old లో ఉన్నప్పటికీ కూడా డ్యూరింగ్ వింటర్ సీజన్ వెన్ ద లాట్ ఆఫ్ ఋషీస్ ఆర్ మునీస్ దే వోంట్ ట్రావెల్, అంటే వర్షాకాలం కాబట్టి ఎక్కువ వాళ్ళు ట్రావెలింగ్ ఇదికి ప్రిఫర్ చేయాలన్నమాట. సో దే టేక్ రెస్ట్ ఫర్ 4 months ఎట్ దట్ టైమ్. సో ఆ సమయంలో వీళ్ళు ఈ తల్లి కొడుకులు ఇద్దరు they have done a lot of seva for those 4 to 5 rishis, and they have gained a lot of knowledge. వాళ్ళకు సేవలు చేయటం వల్ల, వాళ్ళ యొక్క రెమినెంట్స్ తినటం వల్ల, అండ్ వాళ్ళు చెప్పిన మాటలన్నీ తూచా తప్పకుండా పాటించడం వల్ల పాటిస్తున్నారు అన్నమాట. తల్లి తనయులు ఇద్దరు పాటిస్తున్నారు. కానీ అనుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయాక తల్లికి ఒక పాము కాటు వల్ల వాళ్ళ తల్లి చనిపోతుంది. తల్లి చనిపోయినప్పటికీ ఆ బాబు ఈ ప్రేస్ దట్ నాకు ఐ థింక్ ఇప్పుడు నేను అన్ని డిటాచ్మెంట్స్ నుంచి దూరంగా ఉన్నాను, అండ్ ఐ వాంటెడ్ టు డెడికేట్ మై లైఫ్ ఫర్ ఇట్ ఈస్ టు రియలైజ్ గాడ్ ఓన్లీ అని తన అలా తిరుగుతూ ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఋషుమునులు చెప్పినవి అన్నీ పాటిస్తూ యాజ్ పర్ భక్తి ప్రాసెస్లో ఏవైతే ఉన్నాయో ఆ చిన్న వయసులో ఉన్నప్పటికీ భక్తి ప్రాసెస్లో ఉన్నవన్నీ తను చేశాడనమాట ఆ ఋషుమునులు చెప్పిన దాన్ని బట్టి. సో అలాగా he got attract or attached to the name, the power of the name. ఆ నామరుచి అది we can't even unthinkable or unimaginable అనమాట. అల్టిమేట్ ఎలాగైతే, లెట్ మీ టెల్ an example here. మనకు నీళ్ళ యొక్క బాయిలింగ్ టెంపరేచర్ ఏంటి ప్రభుజీ మాతాజీ? వాట్ ఈస్ ద టెంపరేచర్ ఫర్ వాటర్ బాయిలింగ్ పాయింట్? బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఎంత? 100 degrees Celsius. 100 degrees Celsius. మనం ఒక వాటర్ని 100 degree Celsius అంటే వాటర్ని అలానే అలానే పొయ్యి మీద అలానే కాల్చి అలానే ఉంచేసాం అనుకోండి, ఒక గంటలు అలా ఉంచేస్తే ఏమైపోతుంది? గ్యాస్ పొయ్యి మీద వాటర్ని హై హీట్లో పెట్టి ఉంచితే ఏమవుతుంది? గిన్నెలో ఎవాపరేట్ అయిపోతుంది. సో మనం వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్. అంటే ప్రతిదానికి అంతకు మించి అనే స్టేజ్ని మనం ఇప్పుడు ఊహించుకునే స్టేజ్లో లేము, వి ఫ్రాంక్. అంటే అల్టిమేట్గా అది ఆవిరి ఎలా అవుతుందో అలానే నామరుచి కలిగినప్పుడు when we really enjoy the taste of the Lord's names, అది ఆ ఎంజాయ్మెంట్ పీక్ ఎలా ఉంటుంది అనేది మనం ఇమాజిన్ చేసే సిచ్యువేషన్లో మనం ఇప్పుడు లేము. కానీ
he was a person even before he becoming a Narada Muni. In his previous birth, వాళ్ళ ఋషుమునులు చెప్పిన దాన్ని బట్టి ఆ నామరుచి పట్ల ఆయనకి ఎంత పెరిగిందంటే he was not able to live without it. సో అలాంటి కాన్షియస్నెస్తో he has left the body in his previous life as per the instructions from Rishi Munis whom they have served dearly. So that's how the birth of Narada has taken place in his early and next life, wherein ఆ నామరుచికి అల్టిమేట్ పరాకాష్ఠనే నారదముని. సో అంతగా ఆయన ఆ నామాల్ని వీడు బికమ్ ఏ ఫుడ్ టు హిమ్. సో అంత అటాచ్మెంట్ పెట్టుకోగలిగాడు అనమాట అంత నామాల మీద. సో దట్స్ హౌ in his next birth he has attained that Narada Muni birth and was able to enjoy himself in glorifying the names of Lord Hari. So that's how birth of Narada has taken place. From his previous janma he was serving the rishis and munis and all, and he could get the taste of the names of Lord Hari. Okay, so adi Narada Muni యొక్క బర్త్ చరిత్ర అన్నమాట, బర్త్ చరిత్ర. సో అలాగా దర్ ఆర్ లాడ్ ఆఫ్ మనకు ఏది అయినప్పటికీ మనకు ఆ భక్తి ప్రాసెస్లో మనం ఎలాంటి విషయాల్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఏమి అన్కండిషనల్ ఇది లేకుండా మనం చేయగలగాలి. అన్కండిషనల్ అంటే ఏమి ఆశించకుండా ఆల్వేస్ దేవుణ్ణి ప్రసన్నం చేయటంలోనే మనం ఇది చేయగలగాలి అనే ఆస్పెక్ట్స్ ఇస్ నాట్ ఓన్లీ Narada Muni but in the Guru Parampara, in his Guru Parampara only. Narada Muni, Veda Vyas, like that in the Brahma Madhva గౌడీయ సాంప్రదాయంలో పెద్ద ఆచార్యులు వారు ఉన్నారు. రామానుజాచార్య వారు ఉన్నారు, చైతన్య మహాప్రభు. లైక్ దట్ ఇన్ ద గురు పరంపర లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్, లాట్ ఆఫ్ డివోటీస్ హ్యావ్ కమ్. అలాంటి పరంపరలోనే శ్రీలా ప్రభుపాదులు లాంటి వారు కూడా రావడం జరిగింది. సో శ్రీలా ప్రభుపాదులు వారు కూడా అనేది అదే, ఏ పర్టికులర్ పాయింట్ చేసుకున్నప్పటికీ ఏ పర్టికులర్ పాయింట్ని కన్వే చేయాలన్నా మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. అహైతుకి అప్రతిహత, అన్కండిషనల్ అండ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అహైతుకి అప్రతిహత అని చెప్తారనమాట. సో ఆ విషయంలో ఆయన యుఎస్ వెళ్ళినప్పుడు, ప్రభుపాదుల వారు యుఎస్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళు, మీరు యుఎస్ వచ్చారు, మీరు స్పూన్తో తింటా నేర్చుకోవాలి, మీరు డ్రెస్ ప్యాటర్న్ చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ దే సజెస్టెడ్ హిమ్, లాట్ ఆఫ్ పీపుల్ సజెస్టెడ్ హిమ్, సిన్స్ యూ హ్యావ్ కమ్ టు యుఎస్ యూ నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అకార్డింగ్లీ అనేది. కాదు, మన సనాతన ధర్మాన్ని ఇక్కడ నేను చూపిద్దాం, ఇక్కడ వాళ్ళకి టేస్ట్ చూపిద్దాం అనుకున్నప్పుడు నేను వాళ్ళ దారి లాగా మారటం అనేది పద్ధతి కాదు, వాళ్ళనే నా దారికి తీసుకురావాలనేది నా మెయిన్ గోల్. ఇది నా గురువు యొక్క ఆజ్ఞ, ఇది నా గురువు యొక్క ఆజ్ఞ కాబట్టి నేను చేస్తాను అని శ్రీలా ప్రభుపాదుల వారు చెప్తారనమాట. సో దట్స్ వాట్ హీ టెల్స్. అండ్ మనకి ఎస్పెషల్లీ భక్తి ప్రాసెస్లో అంటే నారద ముని నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ద ఫిలాసఫీ. మనకు నిర్మమాటంగా, నేను ఆల్రెడీ ఇంతకుముందు క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీస్ అని చెప్పాను, సత్వగుణంలో ఉన్న వాళ్ళవి క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీస్ అని చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ సన్యాస ఈజ్ ఫియర్లెస్నెస్. ఏమాత్రం భయాలు లేకుండా, ఎలాంటి ముందున్నవాడు రాజా లేకపోతే ఇంకా పెద్ద మనిషి, మెటీరియలిస్టికల్లీ పెద్ద మనిషి అయినప్పటికీ వాళ్ళ ఫిలాసఫీలో ఎవరు భయపడకుండా నిర్మమాటంగా చెప్పే వాళ్ళలో ఒక గొప్ప క్వాలిటీ ఇదే, ఫియర్లెస్నెస్. ఏది నిజం, నువ్వేదో నొచ్చుకుంటావు కాబట్టి నేను నిజం చెప్పను అనే పండా ఉండదు. సో దట్స్ వాట్ ఇట్ హాస్ కమ్ ఇన్ ఎ పరంపర అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో ఇవన్నీ పరంపరలో ప్రభుపాదుల వారు కూడా హీ హాస్ కమ్ ఇన్ ద సేమ్ డిసిప్లినిక్ సక్సెషన్ from Brahma to Narada to Vedavyasa, like that a lot of devotees are there in that disciplinic succession, just for your information. So alaga he has inspired lot of people, lot of devotees. And tenduku there are cases where even I don't know meeku అలా దేర్ ఆర్ ఈవెన్ మృగహరిది కూడా మీకు స్టోరీ చెప్పాను ఇంతకుముందు. మృగహరిని కూడా ఇన్స్పైర్ చేసిన డివోటీ నారద మునియే ఇన్స్పైర్ చేశాడు మృగహరి స్టోరీ తెలుసు కదా ప్రభుజీసన్ మాతాజీస్. మృగహరి
మృగహరి స్టోరీ తెలుసా? మృగహరి అనే అతను హీ వాజ్ ఏ హంటర్, అంటే వేటగాడు. హీ యూస్ టు అంటే పూర్తిగా చంపేవాడు కాదు, కానీ జంతువుల్ని సగం చంపి హీ యూస్ టు ఎంజాయ్ లాట్. ఆ సగం చంపినప్పుడు ఆ గిలగిలా కొట్టుకోవటం అనే దాన్ని చూసి తను బాగా ఎంజాయ్ చేసేవాడట. మృగహరి ఈజ్ అ పర్సన్ హూ యూస్ టు ఎంజాయ్ సీయింగ్ ఎనిమల్స్ హాఫ్ కిల్డ్. అలాంటి మనిషి, అలాంటి వేటగాడు ఉండేవాడు. సో అలాంటి వేటగాడితో నారద ముని హ్యాస్ interacted and given a knowledge and inspired him to become a devotee, and slowly he has inspired him to ఆ భక్తి ప్రాసెస్లో ఎలా మనం ఇదవ్వాలి అనే ప్రాసెస్లు ఇవన్నీ చెప్పడం జరిగింది మృగహరికి. అండ్ అంతటి వేటగాడైన మృగహరి అట్ వన్ పాయింట్ ఆఫ్ ద టైం మృగహరితో పాటు నారద మునితో పాటు కొన్నేళ్ల తర్వాత నారద మునితో పాటు ఇంకొక ఋషిని పట్టుకొని దారి మార్గంలో వెళ్తున్నప్పుడు మృగహరిని కూడా కలిసి వెళ్దామని వెళ్తారనమాట. వెళ్తే వాళ్ళు వస్తే ఆ మృగహరి నారద మునికి సాష్టాంగ దండవత్ పెట్టాలనుకున్నప్పుడు భూమి మీద చీమలు తిరుగుతున్నాయట. అరే చీమలకి ఎక్కడ హాని జరుగుతుందేమోనని తెలిసి అన్ని చీమల్ని క్లియర్ చేసి వేరే చోట పక్కన పెట్టి తను సాష్టాంగ దండవత్ చేశాడట. సో అది నారదముని చూసి చాలా ప్రసన్నం అవుతాడు. ఒకప్పుడు సగం చంపి నువ్వు చేసిన వేటగాడివి ఇప్పుడు ఇలా మారినందుకు ఫీల్స్ ఏ లాట్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ మృగహరి. సో నారద ముని హ్యాస్ బికమ్ ఇన్స్ట్రుమెంటల్. ఇలా చరిత్రలో ఒకటి కాదు రెండు కాదు ప్రభుజీస్ అండ్ మాతాజీస్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డివోటీస్ హూ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నారద ముని. ఈ సచ్ ఏ వండర్ఫుల్ డివోటీ, లార్డ్స్ వండర్ఫుల్ డివోటీ who propagates the name across the planets. ముల్లోకాల్లో he travels and propagates the names of Lord Hari. సో మనం అది అర్థం చేసుకోవాలి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ నేమ్. అనగానే మన నారద ముని మనకు ఆ టేస్ట్ కలగాలి. మనం ఈరోజు మనం 1 రౌండ్ చేస్తున్నామంటే ప్రభుజీస్ అండ్ మాతాజీస్ పర్సనలీ ఈరోజు మనం చాంటింగ్ చేస్తున్నాం. బట్ ఐ హ్యావ్ సీన్ పర్సనలీ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ వేర్ పీపుల్, అంటే మనం ఇది ఓన్లీ ఈ నారద ముని ఆ ఋషులు ఇంతకుముందు ప్రభుజీస్ అండ్ మాతాజీస్ మీరు ఓన్లీ ఏంటి సత్యుగము, ద్వాపరయుగము, త్రేతాయుగంలో ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఈనాటి సమాజంలో మనం ఎలా కోరిలేట్ చేసుకోగలగాలి అనేది దేర్ మైట్ బి క్వశ్చన్ ఇన్ ద మైండ్, బట్ యూ మైట్ నాట్ బి ఆస్కింగ్. మీరు చాలా ఉదార స్వభావాలు కాబట్టి అడగట్లేదు, బట్ ఫర్ జనరల్ పబ్లిక్ దేర్ మైట్ బి క్వశ్చన్ లైక్ దట్. అంటే నామరుచి లేకపోవడం ఏంటి, ఎందుకు అదేంటి నామరుచి అనే ఫీలింగ్ ఏంటి, నిజంగా అంత ఎంజాయ్మెంట్ ఉండదా నామరుచిలో అని అనుకుంటాం మనం. బట్ బిలీవ్ మీ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, దెర్ ఆర్ సో మెనీ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ who generally they don't prefer to come on video, అరే వీడియోలో come on video and tell about them. నిన్న మనం చంపకలత మాతాజీ గురించి చూసాం. హ్యావ్ యూ ఈవెన్ ఫెల్ట్ ఈవెన్ ఫర్ ఏ సెకండ్ అరే తను షో ఆఫ్ చేస్తుందనే ఫీలింగ్ ఎవరికైనా కలిగిందా? సో there are lot of devotees, ప్రభుజీస్ మాతాజీస్, దే యాక్చువల్లీ మేము యాక్చువల్లీ ఇన్స్పైర్ చేయడానికి సమ్టైమ్స్ వీ రిక్వెస్ట్ సో మెనీ డివోటీస్, బట్ వాళ్ళకి ఇదే భయం అన్నాడు, ఎక్కడ ఇలా చేస్తే ఏ కూసంతైనా ఏ 0.01% అయినా మనకు ఒక గర్వం వచ్చే అవకాశం ఉంటుంది కదా అనే భావనలో ఉంటారు వాళ్ళు. మనం అర్థం చేసుకో. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డివోటీస్ ప్రభుజీస్ మాతాజీ, దే లిటరల్లీ ఎంజాయ్ చాంటింగ్. 16 రౌండ్లు కాదు, శ్రీలా ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడు రోజుకు మీరు 16 రౌండ్సే చెయ్యాలి అని అనరు, మినిమం 16 రౌండ్స్ అని అంటారు ఆయన. మినిమం 16 రౌండ్స్. అది కూడా ఒక డిస్కషన్ యాక్చువల్లీ ఎప్పుడో మన యుఎస్లో జరిగింది. శ్రీలా ప్రభుపాదుల వారు వాళ్ళ భక్తులతో ఉన్నప్పుడు ఈ సెడ్ దట్ యూ హ్యావ్ టు డూ 64 రౌండ్స్. 64 రౌండ్స్ అంటే 64 రౌండ్స్ చేస్తూ ఇవన్నీ సేవలు చేయాలంటే చాలా కష్టం ప్రభుజీ, కొంచెం మహారాజ్ కొంచెం కరుణించండి అని వాళ్ళ డివోటీస్ రిక్వెస్ట్ చేస్తారనమాట. అప్పుడు శ్రీలా ప్రభుపాదుల వారు ఓకే 64 కాబట్టి అట్లీస్ట్ 48 అని చేయాల్సి దట్స్ ఇట్ అని అంటాడు. అయితే మన శ్రీలా ప్రభుపాదుల వారు 48 రౌండ్స్ చేయాలంటారు.
48 అర్థం చేసుకుని ప్రభుజీ మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ప్లస్ ప్రసాదము ప్లస్ డీటీసీ అన్ని చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, దానికే మ్యాక్సిమం టైం అయిపోతుంది, కొంచెం దయ చూపండి అని అంటే, మళ్ళీ సరే 32తో క్లోజ్, 32 రౌండ్స్ చేయాలి, ఇంతకంతే మించి నేను ఒప్పుకోను అని అంటే మళ్ళీ భక్తులు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారనమాట. రిక్వెస్ట్ చేసి ఇంకా ఫైనల్గా 16 దగ్గర కట్ ఆఫ్ చేస్తారు. సో 16 అనేది శ్రీలా ప్రభుపాదుల వారు ఓన్లీ 16 రౌండ్లే చేయాలని అనరు. మినిమం 16 రౌండ్స్ యూ హ్యావ్ టు డూ ఎవ్రీ డే అపార్ట్ ఫ్రమ్ ద సేవ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద సొసైటీ అనేది శ్రీలా ప్రభుపాదుల వారు చెప్తారు. సో there are a lot of devotees, Prabhuji and Mataji, believe me, they really enjoy chanting. And actually we are even planning to do that, Prabhuji and Mataji, every Ekadasi or every Saturday, I think. Means we are planning anta congregation andaru, we thought of getting into a Zoom call and do chanting అనుకుంటున్నాం మేము. I don't know how successful it will be, బట్ నేను ఇన్వైట్ పంపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సాటర్డే మార్నింగ్ బిట్వీన్ 5 to 7 AM 5 AM to 7 AM అనుకుంటా. అండ్ చాంటింగ్ ఇండివిజువల్లీ కంటే చాంటింగ్ టుగెదర్ అనేది ఇంకా చాలా వాల్యూ ఉంటుంది మాతాజీ అండ్ ప్రభుజీస్. చాంటింగ్ ఇన్ గ్రూప్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. మేము జనరల్గా ఇంతకుముందు ఇది కరోనా ఇవన్నీ లేకముందు ఎవ్రీ ఏకాదశి ఇఫ్ ఇట్ ఈస్ ఫాలింగ్ అండర్ సాటర్డే ఆర్ సండే, ఆల్ ద మా కమ్యూనిటీలోనే ఆల్మోస్ట్ లక్కీగా ఆల్మోస్ట్ 7 to 8 ఫ్యామిలీస్ ఆర్ కృష్ణ కాన్షియస్ ఫ్యామిలీస్ హియర్. సో మేము ఒకళ్ళ ఇంటికి వెళ్తాం, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అందరం ఒక్కొక్క కార్నర్లో కూర్చొని చాంటింగ్ చేసుకుంటుంటాం అనమాట. సో అలాగా వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ నేమ్. వీ షుడ్ సమ్హౌ గెట్ ద టేస్ట్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ 1 round, ట్రై టు ఇంక్రీజ్ 2 rounds. మీరు నామరుచి అనేది పెరగాలి ప్రభుజీస్ అండ్ మాతాజీస్. అండ్ ఆ నామరుచి పెరగడానికి యూ కెన్ ఆస్క్, యూ కెన్ ఎంక్వైర్, యూ కెన్ డూ ఆర్ ఏదో ఒకటి చేయండి, కానీ నామరుచి పెరగాలి మనకు. కానీ నామరుచి మన ప్రాక్టీస్ వల్ల రాదండి. నామరుచి కేవలం కృష్ణుడు ఇస్తేనే, అది మన సర్వీసు, మన భావం అవన్నీ చూసిన తర్వాత కృష్ణుడు ఇస్తేనే వస్తుంది. ఈవెన్ మనము మన నోటితో మన దేవుడి నామం తీసుకోవాలన్నా కూడా అది ఆయన మర్సీయే. సో ఇక్కడ మనం ఎంత సాధన ఎంత కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మన భావం అనేది ఎంత ప్యూర్గా ఉందో దాన్ని చూసి దాన్ని బట్టి ఆయన ఇస్తారు అది. సో అది అంటే ఇండైరెక్ట్లీ షుడ్ నాట్ బి మెకానికల్. ప్రభుజీస్ అండ్ మాతాజీస్ మెకానికల్ ఉండటం అనేది కాదు, బట్ కృష్ణ రియల్లీ ఆ కాన్షియస్నెస్ ఉంటుంది చూసారా. మనం నిజంగా నా కృష్ణ సంహౌ ఇంక్రీజ్ రుచి టు యువర్స్ నేమ్ అని నిజంగా మనస్ఫూర్తిగా ఏదో డైలాగ్ కొడుతున్నట్టు, ఏంటి నిజంగా దిల్ సే అగర్ తుమ్ చాతే హో ప్లీజ్ దిల్ సే మాంగనే కుచ్ భీ మిల్తా అని ఒక పంచ డైలాగ్ ఉంది ఏదో దీంట్లో. సో అలాగా నిజంగా మనం నిజంగా కోరుకుంటే ప్రభుజీస్ మాతాజీ, మనస్ఫూర్తిగా కోరుకుంటే నిజంగా కృష్ణ రియలీ హెల్ప్స్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, బిలీవ్ మీ. సో ఆ నామరుచి మనకు పెరగాలి ప్రభుజీస్ అండ్ మాతాజీస్. అండ్ అది సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓకే ఇప్పుడు నాకు ఈ మెటీరియల్ డ్యూటీస్ ఉన్నాయి, ఇవన్నీ నాకు డ్యూటీస్ అయిపోయాక డెడికేటెడ్గా కూర్చుంటా. మా అమ్మ అంటది అనమాట, మా అమ్మ తరచూ చెప్తుంటది, ఇంకా మా నాన్నమ్మ షీ ఈజ్ కంప్లీట్లీ బెడ్ రిడన్. సో దే ఆర్ డూయింగ్ సర్వీస్ టు హర్ రైట్ నౌ ఇన్ మై విలేజ్. సో నాన్నమ్మది అయిపోయాక నేను డెడికేటెడ్ ఉంటానురా, ఇది మీతో ఉంటానరా, మొత్తం కృష్ణ కాన్షియస్ అవుతానురా అని అంటది మా అమ్మ. బట్ ఇట్ ఇస్ నాట్ సడన్గా వచ్చేది కాదు, మనం ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇట్ స్లోలీ కమ్స్ అప్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ట్రై టు అండర్స్టాండ్ దట్. ఆల్ ఆఫ్ ఎ సడన్ రావాలంటే రాదు అది. సో మనది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్నే లేస్తాము, ఏదో ఇంపార్టెంట్ కీయో లేకపోతే ఏదో ఇంపార్టెంట్ వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోతాము. బట్ మనం ఆ వస్తువు కోసం కొంచెం వెతుకుతాము, బట్ కానీ పిల్లలు లేస్తారు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి. సో మన నార్మల్ డ్యూటీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వెనకాల అవి చేస్తాము, ఎందుకంటే అవన్నీ ఆపేసుకొని మనం వెతుకుతున్నాం, కొంచెం వెతుకుతాము, తర్వాత మనం ఏం చేస్తాం, మన నార్మల్ డ్యూటీలో వెళ్ళిపోతాం. బట్ దెన్ బ్యాక్గ్రౌండ్లో మన ఆలోచనలో అయ్యో ఆ వస్తువు ఎక్కడ పెట్టుంటాను, ఇది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ పెట్టుంటానా, అక్కడ పెట్టుంటానా అనే ఆలోచన ఎలా బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుందో అది చాలా మనకి ఇంపార్టెంట్ వస్తువు. దెన్ మన పనులన్నీ ఆపలేము, ఎందుకంటే డిపెండెన్సీస్ ఉంటాయి.
ఒక హౌస్ వైఫే తీసుకోండి, ఆవిడ అన్ని చేస్తూనే ఉంటారు, బట్ మనసులో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కడ పెట్టుంటాను. సో మనది ఎలా ఉండాలంటే మన పనులన్నీ మనం చేస్తూ ఉండాలి, బట్ బ్యాక్గ్రౌండ్ లో కృష్ణ గురించి తలుచుకుంటూ ఉండాలి. అలా ఉండాలి మన యా. సో అంటే ఇది బయటికి కనిపించేది కాదు ప్రభుజీస్ అండ్ మాతాజీస్. బట్ వెనెవర్ ఇప్పుడు పిల్లల్ని మేము అంటే ఈ భక్తిలో పిల్లల్ని అంటే పుష్ చేయడం, ఎందుకంటే కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పాప అయినా మా బాబు అయినా మాకు లైవ్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళని కంప్లీట్గా సో నేను దాని గురించి చెప్తాను చివరిలో. సో ఒకటి మన ద్వారకకి తులాభారం బాహు నారద కృష్ణుడు. ఇది ఇంకొక పాస్ టైం ఉంది. తులావారం తెలుసా మాతాజీ ప్రభుజీ ఎవరికన్నా? తులావారం, కృష్ణుడు తులావారం గురించి అంటే చూసాను మాతాజీ, అంటే సినిమా చూసాను, తర్వాత మన రీసెంట్ గా చిన్న కార్టూన్ చూసాను, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ ప్రభుజీ. ఓకే. ఇది ఎలా అంటే ఒక రోజు నారద ముని వస్తాడనమాట, ద్వారకకి వస్తాడు. ద్వారకకి వచ్చి సత్యభామ దగ్గరికి వెళ్ళి సత్యభామతో అంటారు, బయట అందరూ చెప్పుకుంటూ ఉన్నారు కృష్ణుడికి రుక్మిణి అంటేనే చాలా ఇష్టం అంట, సో వాళ్ళిద్దరిది చాలా గొప్ప ప్రేమ అంట, ఇదంతా అంటూ ఉంటారు. సో అప్పుడు సత్యభామ గురించి తెలుసు కదా మీకు, యాక్చువల్ తను సత్రజిత్ వాళ్ళ కూతురు. ఎక్కడైతే ఆయనకి శ్యమంతక మనీ ఉంటుంది, ఆ మనీతో దేన్ని టచ్ చేసినా అది గోల్డ్లోకి మారిపోతుంది. సో చాలా అపులెంట్ రిచ్ కింగ్ అనమాట. ప్లస్ ఆవిడ చాలా బాగుంటారు, అండ్ ఇంకా అందరికంటే చిన్న యంగెస్ట్ అనమాట రాణుల్లో. సో ఆవిడ అంటారు, అయ్యో అవును నారద, అవునా, అయితే ఏం చేయాలి, కృష్ణుడు నాతోనే ఉండాలి, నన్నే చాలా ప్రేమగా చూసుకోవాలి, అది ఎలా పాసిబుల్ అని. అప్పుడు నారద ముని అంటారు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఏంటంటే ఒక రిచువల్ చేద్దాము, చేసి లాస్ట్కి కృష్ణుడిని దానం నాకు చేసేసేయండి అనేసి అంటారు. అప్పుడు ఆవిడ కంగారు పడి, ఏంటి కృష్ణుడు మీకు ఇచ్చేస్తే మరి నాకెలా అనేసి, అయితే ఆగండి చెప్తాను అని చెప్పి ఏం చెప్తారంటే, తర్వాత ఏం చేస్తారంటే, అప్పుడు నాకు దానం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి, నా దగ్గర ఉన్న బంగారంతో నేను తులాభారం చేస్తాను, బంగారం, డబ్బు, నగలు అవన్నిటితో. సో అప్పుడు ఎంత ఈక్వల్ కృష్ణుడితో ఈక్వల్ ఎంత బంగారం, డబ్బు అది వస్తుందో అది మీరు తీసుకోండి. అప్పుడు కృష్ణుడు కూడా చాలా నా కోసం అంత త్యాగం చేసేసిందని ఆయనకి ప్రేమ వస్తుంది, దానివల్ల మీ దగ్గరే ఉంటాడు, ఇది మన ప్లాన్ అనేసి. సరే అని ఆ రోజు తులాభారం రోజు వస్తుంది, ఐ మీన్ అదే దానం చేసే రోజు వస్తుంది. దానం చేసేస్తారు, చేసేసిన తర్వాత కూర్చోబెడతారు కృష్ణుని ఒక తరాజు పైన. అప్పుడు అయితే అప్పుడు ఆవిడ అంటది, దానం వేస్తే నాకు కృష్ణుడిని బ్యాక్ ఇచ్చేసేయండి, నేను కృష్ణుడికి ఈక్వల్ ఉన్న అంత డబ్బు, నగలు అవన్నీ ఇచ్చేస్తాను మీకు అంటే, సరే అని ఒప్పుకుంటారు నారదుని. అయితే అప్పుడు అన్ని నగలు అవన్నీ తీసుకొచ్చి పెడుతుంటారు, ఎంతకి ఈక్వల్ అవ్వదు. ఇంకా ఆవిడ దగ్గర అన్నీ అయిపోతాయి, మొత్తం ఆవిడ మెడలో వేసుకున్నవి అవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇంకేం అర్థం అవ్వదు. అప్పుడు ఆవిడ ఇంకా వెంటనే రుక్మిణి దగ్గరికి వెళ్ళి బతిమలాడితే, నేను ఇవన్నీ చేశాను, ఇలా తప్పైపోయింది, ప్లీజ్ నన్ను ఎలానో ఒకలా కాపాడు, కృష్ణుడిని తీసుకెళ్ళిపోతాను అంటున్నారు అనేసి బాధపడుతుంది. బాధపడితే అప్పుడు రుక్మిణి ఏంటంటే తులసి దేవికి దండం పెట్టుకొని ఒక తులసి లీఫ్ ఒకటి తీసుకొని ప్రే చేసి తులావారం దాంట్లో పెడుతుంది. అంటే వెంటనే ఈక్వల్ అయిపోతుంది, వెంటనే కృష్ణుడితో ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు నారదముని అంటాడు, ఓకే ఇప్పుడు ఆ నగలన్నీ తీసేసి చూస్తాము తులసిని పెట్టి అనేసి. అప్పుడు అలానే చేస్తారు. అయితే ఓన్లీ తులసి 1 లీఫ్ అండ్ కృష్ణుడు ఈక్వల్గా ఉంటారు. సో అప్పుడు చెప్తాడు కృష్ణ సత్యభామకి, ఏంటంటే నువ్వు ఈ రిచెస్ వీటన్నిటిని పొగరుగా చూసుకొని వీటితో నన్ను ఇంప్రెస్ చేయాలి అనుకున్నావు, కానీ నేను చూసేది మీరు ఏమి ఇస్తున్నారు అని కాదు, ఏ భావంతో ఇస్తున్నారని.
రుక్మిణీదేవి ఓన్లీ తులసియే పెట్టింది, కానీ భావం ఎలాంటిదంటే ప్యూర్ భక్తి. సో అది దానికి నేను దాసోహం అవుతాను, దానికి నేను సోల్డ్ అవుట్ అయిపోతాను. సో నేను కృష్ణుడు మామూలుగా కూడా మన దాంట్లో కూడా చూసేది ఏంటంటే మనం ఎంత డబ్బు ఇస్తున్నాం, ఎంత డొనేషన్స్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం సర్వీస్ చేస్తున్నాం అవన్నీ కాదు. ఐ మీన్ మనం ఏ భావంతో ఉన్నాము, అందుకే భావగ్రాహి జనార్దన అంటారు. కేవలం భావం చూస్తాం మనం. పత్రం, పుష్పం, తోయం అలాంటి ఏమంటారు, లీఫ్, తులసి లీఫ్ ఆర్ వన్ ఫ్లవర్ ఆర్ వన్ ఫ్రూట్ ఏది చేసినా ఆయనకి, ఆర్ ఎల్స్ చాలా చాలా డబ్బు పెట్టి చాలా కాస్ట్లీ ప్రసాదాలు ఇచ్చిన వాటి రెండింటికి ఏం డిఫరెన్స్ లేదు ఆయనకి. అంటే ఎక్కువ ఇచ్చారు అని వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ, వీళ్ళు ఏంటి ఇంత చీప్గా పెట్టారు అని అది కాదు. ఏ భావంతో పెట్టారు, ఎంత సరెండర్తో చేశారు అది చూస్తారు కృష్ణ. సో ఇది చూపించడానికి నారదముని ఇలా చేస్తారు. సో నారదముని ఎప్పుడు ఈ దేవుణ్ణి ఎలా గ్లోరిఫై చేయాలి, శుద్ధ భక్తి అంటే ఏంటి అది చెప్పడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. ఏ పాస్ట్ టైంలో అయినా ఆయన అందుకే ఇన్వాల్వ్ అవుతారు, అది అందరికీ చెప్పడానికి, మనందరికీ. సో అది సో పాయింట్ అదే ప్రొడ్యూసర్ మాతాజీ. యాక్చువల్లీ అసలు దేవుణ్ణి ఎలా గ్లోరిఫై చేయాలి, ఎలా భక్తుల్ని ఎలా ముందుకు తీసుకురావాలి. సో హీ హాస్ డన్ విశ్వామిత్రుడు అయిపోయింది. సో నారద ముని హ్యాస్ ప్లేడ్ బిగ్ రోల్ మాతాజీ ఆ విషయంలో. ఏంటంటే డివోటీస్ని కానీ, అది డివోటీస్ ఐడెంటిఫికేషన్ అయినా సరే, దేవుణ్ణి ఎలా పర్ఫెక్ట్గా గ్లోరిఫై చేయాలి అనేది హీ హాస్ డన్ ఏ లాట్ ఆఫ్ పాస్ట్ టైమ్. హీ హాస్ బీన్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ పాస్ట్ టైమ్స్ టు బ్రింగ్ ద లార్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. తన స్వీట్ టైంలో వస్తానంటే కాకుండా హీ హాస్ బికమ్ ఏ క్యాటలిస్ట్ టు ఎన్షూర్ దట్ హీ హాస్ కమింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇలాగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పాస్ట్ టైమ్స్ ఆల్సో. ఐ థింక్ ఇంకొకసారి నారదముని అనుకుంటూ ఉంటాడు, కృష్ణుడు ఈ 16,000 మంది ఐ మీన్ వైఫ్స్ తో ఎలా ఉంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూస్తాము అనేసి. సో ఆయన ఫస్ట్ రుక్మిణీదేవి ప్యాలెస్ లోకి ఎంటర్ అవుతారు. ఆ ప్యాలెస్ డిస్క్రైబ్ చేస్తారు భాగవతంలో ఎలా ఉంటుందో అనేసి. చాలా వజ్ర వైడూర్యాలతో ఫ్లోరింగ్, వాల్స్ కి కూడా గోల్డ్ కోటింగ్, ఇలా చాలా అపులెంట్ గా ఉంటుందన్నమాట. లోపల చాలా విత్ అన్ని కంఫర్ట్స్, చాలా చాలా బాగుంటుంది. సో వెళ్ళి చూస్తారు లోపల రుక్మిణీదేవితో. అప్పుడు కృష్ణుడు చెస్ ఆడుతూ ఉంటారు. అండ్ నారద మునిని చూసిన వెంటనే ఇమీడియట్ గా లేచి నారద వచ్చారా, చాలా ఆనందంగా ఆయనకి వాటర్, ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చి చాలా చాలా బాగా చూసుకుంటారు అనమాట. సో నారదుడు ఇంకా సరే అనేసి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆయన అనుకుంటాడు, ఇంకా వేరే ప్యాలెస్కి వెళ్ళి నేను తొందరగా చెప్పాలి వేరే రాణులకు కూడా, శ్రీకృష్ణుడు రుక్మిణి దగ్గరే ఉన్నాడు, మీ దగ్గర రావట్లేదు, ఇలా చెప్పాలి అనేసి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే ఇంకో ప్యాలెస్ లో కూడా సేమ్ అంతే అపులెంట్ గా ఉంటుంది. ప్యాలెస్ మొత్తం అంతే బాగా 16,000 మందికి 16,000 ప్యాలెస్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రాణి ఉంటారు. సో అక్కడ కృష్ణుడు ఉన్నాడు. మళ్ళీ సేమ్ నారద మునిని చూసి అదే ఫస్ట్ టైం చూసిన ఎక్సైట్మెంటే, ఫస్ట్ టైం చూసినట్టే ఎలా సేవ చేశారో అలానే చేస్తున్నారు. అలా అప్పుడు నారద ముని మళ్ళీ ఇంకా అలానే కొన్ని రాణుల దగ్గరికి వెళ్తారు. అన్ని చోట్ల అలానే ఉంది. అంటే ప్లస్ కృష్ణుడు ఎలా ఉన్నాడంటే ఆ రాణికి తగ్గట్టుగా, అంటే రాణి చాలా హైట్ గా ఉంటే కృష్ణుడు హైట్ గా, రాణి షార్ట్ గా ఉంటే కృష్ణుడు షార్ట్ గా, రాణి బాగా ఫేర్ గా ఉంటే కృష్ణుడు ఫేర్ గా, అలా అంటే ఆ ఈడు జోడు అంటారు కదా. సో ఆ రాణి ఎలా ఉంటే సేమ్ కృష్ణుడు కూడా ఆ విధంగానే ఈడు జోడు లాగా ఉన్నారనమాట. ప్లస్ అదే ఎవ్రీ టైం అదే నారద మునిని చూసి ఫస్ట్ టైం ఎలా రిసీవ్ చేసుకున్నారో ఎవ్రీ టైం అలానే రిసీవ్ చేసుకుంటారు. సో దీనివల్ల ఆచార్యాలు చెప్పాలి అని ఏమని చెప్పాలనుకున్నారంటే, మనం వైష్ణవాస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వైష్ణవాస్కి ఎవ్రీ టైం అంతే ఎక్సైట్మెంట్తో అలా సేవ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. సో అది కృష్ణుడు మనకి చూపిస్తున్నాడు.
సో వైష్ణవాస్ని ఎలా చూడాలి అని. ఎందుకంటే చెప్తారు కృష్ణుడికి సేవ చేసే కంటే కృష్ణుడు భక్తుడికి సేవ చేస్తే కృష్ణుడు ఎక్కువ ప్రసన్నుడు అవుతాడు. డైరెక్ట్ గా ఆయనకి సేవ చేస్తే అంత ప్రసన్నం అవ్వనే అవ్వదు. సో ఇదే పాయింట్ మీద ప్రభుజీస్ అండ్ మాతాజీస్ వాట్ ఎవర్ లార్డ్ కృష్ణ దట్స్ అంటే ఈవెన్ శాస్త్రంలో కూడా చెప్పబడింది ప్రభుజీస్ అండ్ మాతాజీస్ అంటే మనకున్న లెవెల్కి లార్డ్ కృష్ణని డైరెక్ట్గా చేసే అంత కథ లేదు ఇక్కడ. అందుకని హీ ఈస్ మోర్ ఇంప్రెస్డ్ వెన్ యూ ఆర్ డూయింగ్ సపోర్ట్ ఆర్ సర్వీస్ టు హిస్ డివోటీస్. That's when he gets more attracted than doing a service to himself. That's what the point he's trying to convey. దీని మీదే ఒక ఇంకోటి రామానుజాచార్యుల వాళ్ళది కూడా ఒక స్టోరీ ఉంది. రామానుజాచార్యుల వారి స్టోరీ ఏంటంటే తను యాక్చువల్గా ఇలాంటిదే ఒకటి కాంచీపూర్ణ స్టోరీ ఉంది. ఆయన కాంచీపూర్ణుడు ఏంటంటే ఈయన కృష్ణుడిది ఒక అవతారం ఉంది, అవతారం కాదు, కృష్ణుడిది ఒక డిటి పేర్లు ఉంటాయి కదా వేరే వేరే ప్లేస్ లో, అంటే రంగనాథ్ అలా రంగనాథ్కి యాక్చువల్గా డైరెక్ట్ గా చామర వేస్తూ ఉంటాడు ఆయన. అంటే అప్పుడు రోజంతా చామర ఊపుతూ చామర అంటే తెలుసు కదా ప్రభుజీ మాతాజీ, ఫ్యాన్. చామర అంటే తెలుసా? ప్రసాద్ ప్రభు చామర అంటే తెలుసా? ప్రభుజీ హ్యాండ్ ఫ్యాన్. హ్యాండ్ ఫ్యాన్, యా దట్స్ రైట్, yes. అది చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళది ఎలా అంటే వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు ఇద్దరు. అంటే ఆయన ఆ లెవెల్ ఆఫ్ ఇది ఉంది వాళ్ళకి. సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇది ఇలా జరిగింది ఎలా అనేసి, అలా దేవుడితో అలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. సో ఒక రోజు ఎప్పుడు ఈయన సాయంత్రం అయ్యేటప్పటికి, అంటే ఇంకా ఆయన డ్యూటీ అయిపోతుంది, అప్పుడు ఇంటికి వెళ్తాడంటే ఇంటికి వెళ్ళేటప్పుడు చీకటిగా ఉంటుంది. అప్పుడు ఒక ఏమని చెప్పాలి, క్షూద్ర ఆయనకి లైట్ ల్యాంప్ చూపిద్దాము అని, ఆయన ఇప్పుడు ఆయన సర్వీస్ అదనమాట. ఎప్పుడు కాంచీపూర్ణ రాత్రి పూట బయట వస్తుంటే ఆయన ఇంటి వరకు లాంతరు చూపిస్తూ ఉంటాడు అనమాట, వెలుతురు చూపిస్తూ ఉంటాడు, సో దట్ ఆయన సేఫ్గా ఇంటికి వెళ్ళడానికి అలా చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆయన కాంచీపూర్ణని అడుగుతాడు, నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉంటావు కదా, కొంచెం నువ్వు అడగగలవా ఈ విషయం, నాకెప్పుడు మోక్షం వస్తుందా నాకు తెలుసు, ఇప్పుడు అప్పుడే కాదు, ఎన్నో జన్మలు అవ్వాలి, బట్ ఎన్ని జన్మల తర్వాత నేను దేవుడి దగ్గర చేరుకోగలుగుతాను, అదొక్క మాట అడిగి చూస్తావా అనేసి ఆ రోజు రాత్రి అడుగుతాడు. అయితే కాంచీపూర్ణ చెప్తాడు, సరే అయితే నేను మరుసటి రోజు అడిగి నీకు చెప్తాను అనేసి అంటారు. సరే అని అప్పుడు కాంచీపూర్ణ దేవుడిని అడుగుతాడు, ఇలా ఎవరు నాకు అతను రోజు రాత్రి దారి చూపిస్తాడు లైట్ తీసుకొచ్చి, సో ఆయన అడగమన్నాడు, ఆయన ఎన్ని జన్మల తర్వాత నిన్ను చేరుకుంటాడు అనేసి. అప్పుడు ఆ భగవంతుడు అంటాడు, ఈ జన్మలోనే ఆయన నన్ను చేరుకుంటాడు అని. అయితే కాంచీపూర్ణ ఆశ్చర్యపోతాడు, అంటే ఆయన బ్రాహ్మణుడు కాదు, ఆయన మంత్రాలు అవన్నీ తెలియవు, ఆయన నీకు డైరెక్ట్గా ఏం చెయ్యను కూడా చేయట్లేదు, ఇదేంటి ఇంత తొందరగా ఈ జన్మలోనే ఎలా మోక్షం ఇచ్చేస్తావు అంటే, అప్పుడు భగవంతుడు అంటాడు, నా భక్తుడికి సేవ చేస్తున్నాడు, నాకు అంతకంటే గొప్ప ఎలిజిబిలిటీ ఏముంటుంది ఆయనకి, నా భక్తుడికి సేవ చేస్తున్నాడు అతను డెడికేటెడ్గా అని ఆయన అంటాడు. అప్పుడు కాంచీపూర్ణకు డౌట్ వస్తుంది, సరే అప్పుడు మరి నేను ఎన్ని జన్మల తర్వాత వస్తాను నీ దగ్గరికి. అప్పుడు ఆయన చెప్తాడు, ఇప్పుడప్పుడే కాదు అని. అర్థమవుతుందా మీకు? కాంచీపూర్ణకు చెప్తాడు, ఇప్పుడప్పుడే నువ్వు రాలేవు నా దగ్గరికి. సో కాంచీపూర్ణ అంటారు, అదేంటి, నేను ప్రతిరోజు నీ దగ్గర డెడికేటెడ్గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సేవ చేస్తున్నాను, మనం మాట్లాడుకోగలుగుతున్నాము, మనం ఇంత క్లోజ్గా ఉన్నాము, ఇదేంటి ఇలా చెప్పావంటే, నువ్వు నాకు డైరెక్ట్గా సేవ చేస్తున్నావు, సో నాకు డైరెక్ట్గా సేవ చేసే వాళ్ళు నాకు పెద్దగా ఇష్టం ఉండదు, ఎవరైతే నా గొప్ప ప్యూర్ భక్తుడికి సేవ చేస్తారో నాకు అలాంటి వాళ్ళు చాలా గొప్ప, అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియం, సో వాళ్ళని నేను తొందరగా నా దగ్గరికి అది తీసుకుంటాను అని చెప్తారు. అప్పుడు కాంచీపూర్ణ ఏం చేస్తాడంటే వెంటనే ఫ్యాన్ వదిలేసి
సరే సరే దండం అయితే నీకు, నేను ఇన్ని రోజులు ఇంత చేసిందంతా వేస్ట్, సరే నేను వెళ్ళి వేరే వాళ్ళకి సేవ చేస్తాను, నీ భక్తుడు గొప్ప భక్తుడిని వెతుక్కొని అని చెప్పి కాంచీపురం వెళ్ళిపోతాడు. సో ఎందుకంటే ఆ ఊర్లో కాంచీపురంకి ఎవరు పని ఇవ్వరు, ఎవరు సేవ చేయడానికి యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళందరూ తన చాలా హైయెస్ట్ పొజిషన్లో చూస్తారు, భగవంతుడితో మాట్లాడతాడు, ఈయనకు అన్నీ తెలుసు ఆ విధంగా. సో వేరే ఊరికి వెళ్ళి మారు వేషం వేసుకొని ఒక గొప్ప భక్తుడు ఇంట్లో ఆవుల్ని చూసి అతను లాగా జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి ఆయనకి సేవ చేస్తూ, ఆవులకి సేవ చేస్తూ ఉంటాడు. సేవ్ చేస్తూ ఉంటే ఆయన తర్వాత ఒకసారి ఆ మారువేషం లేనప్పుడు చూసి అప్పుడు ఆయనని మళ్ళీ దండం పెట్టి, ఎంత అపచారం, నీతో నేను ఇన్ని రోజులు సేవ చేయించుకున్నాను అని చెప్పి ఆయన కాంచీపురని ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళిపోయి దేవుడికి చామరే చేయండి అనేసి ఆయనని పంపిస్తాడు. అది సో ఎప్పుడు భగవంతుడు చూపిస్తూనే ఉంటాడు కి నా భక్తులకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియం. ప్లస్ దేవుడు ఏంటంటే ఆ ప్యూర్ భక్తికి అసలుకి కంప్లీట్ సరెండర్ అయిపోతాడు. ఎవరైతే అంత ఆయన కంట్రోల్లో ఉంటే ఆయన మటుకు తన భక్తుల కంట్రోల్లో ఉంటాడు. సో ప్యూర్ భక్తుల కంట్రోల్లో. సో కృష్ణుడివి అన్నీ చాలా స్వీట్ పాస్ టైమ్స్, చాలా స్వీట్ ఇది. ఏవైనా ఐ మీన్ ఎక్స్టర్నల్స్ కాకుండా లోపల ఎంత ప్యూర్గా ఉన్నాము, ఎంత ప్యూర్గా ఆయనతో కనెక్ట్ అయ్యాము, అది ఏంటంటే ఇండివిజువల్గా మనకి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కృష్ణుడితో ఉన్న ఇది. అది వేరే అవతారాలతో కానీ వేరే దేవతాస్తో కానీ అది లేదు, కృష్ణుడితో అది అసలు డిఫరెంట్ ఇది. సో అదే మాతాజీ. సో పాయింట్ ఏంటంటే ప్రభుజీ అండ్ మాతాజీ, అక్కడ కృష్ణుడు వాట్ ఎవర్ ద ద్వారకా ఎపిసోడ్ అయినా సరే ఈ వాంటెడ్ టు ఏ సిచ్యువేషన్ అయితే ముందు భక్తులకి హీఈస్ రియలీ సరెండర్డ్ అనేది పాయింట్ వాట్ షీ వాస్ ట్రైయింగ్ టు మెన్షన్. సో అలాంటి సిచ్యువేషన్లోనే భక్తుల దాని గురించి చెప్తూనే ఈవెన్ ఇంకొక సంఘటన ఏంటంటే రామానుజాచార్యుల వారు హీ వాజ్ ఏదో వాళ్ళ శిష్యులు అక్రాస్ డిఫరెంట్ సిటీస్ అలా ఉండేవాళ్ళు అనమాట. సో అయితే ఏం చేస్తారంటే ఎవరో ఆ పర్టికులర్ ప్రవచనానికి ఏదో పిలుస్తారు, ఇన్విటేషన్ పంపిస్తారనమాట. పంపిస్తే రామానుజాచార్యుల వారు యాక్చువల్లీ ఆ సిటీకి వచ్చే ముందు ఆయన భక్తుడిని పంపిస్తాడు. ఆయన డిసైపుల్ని ఒక అతన్ని పంపిస్తాడు అనమాట. పంపించి అక్కడ ఇద్దరు ఇంతకుముందు ప్రీవియస్ డిసైపుల్స్ ఉన్నారు. ఒక డిసైపుల్ బాగా రిచ్ డిసైపుల్, ఇంకొక అతను బాగా పూర్ డిసైపుల్. చూసి అంతా రెక్కిచ్చేసి ఎక్కడుందాము తేల్చు అని వాళ్ళ డిసైపుల్ ఒకంతని పంపిస్తాడు అనమాట. ముందు ఎవరు ఆ రిచ్ డిసైపుల్ దగ్గరికి వెళ్తాడు. రిచ్ డిసైపుల్ దగ్గరికి వెళ్ళి ఇది చూసుకోండి, ఇదంతా అంత బాగానే ఉంది కదా, ఇది చాలా విశాలంగా ఉంది, రామానుజాచార్యుల వారు మా ఇంట్లోనే ఉండాలి ఈ 1 వీక్, ఇది బాగా ఆయనకైతే బాగా సౌకర్యంగా ఉంటుంది, చాలా పెద్ద ఇల్లు ఇది అని చెప్పేసి ఆ పంపించిన శిష్యుడికి ఇలా చెప్పి పంపిస్తాడనమాట. ఆ రిచ్ శిష్యుడు ఎవరైతే మీడియేటర్ శిష్యుని పంపిస్తాడో చూడమని ఎక్కడ ఏది బాగుంది అనేది చూడడానికి పంపించినప్పుడు ఈయనకు చెప్తాడనమాట. రిచ్ శిష్యుడు ఏం చెప్తాడంటే రామానుజాచార్యుల వారు వచ్చి మా ఇంట్లోనే ఉండాలి, మా ఇల్లు చాలా విశాలంగా ఉంది, సో ఆయనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కాబట్టి ఇక్కడే ఉండమని చెప్పండి అని ఇతన్ని పంపించేస్తాడు. పంపిస్తే మళ్ళీ సేమ్ మనిషి ఇక్కడ వెరీ కొంచెం పేదరికంలో ఉన్న శిష్యుడు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే ముందు ఈ మీడియేటర్ ఎవరైతే వచ్చారో, ఎవరినైతే రామానుజాచార్యుల వారు పంపించారో ఆయనకి ఫుల్గా ముందు ఫుడ్ పెట్టి ఇది చేసి చాలా బాగోలు చూసుకొని బాగా రెస్ట్ తీసుకున్నాక మాట్లాడదామని చెప్పి ఆయనకి బాగా ఈ సర్వ్స్ హిమ్ ఏ లాట్. బాగా సర్వ్ చేశాక అప్పుడు అడుగుతాడు అనమాట, ప్రభు చెప్పండి, స్వామి చెప్పండి, మేము ఏం చేయగలము, ఏమైనా ఆజ్ఞ ఉందన్నప్పుడు అప్పుడు ఈ సేస్ ఇలా రామానుజాచార్యుల వారు వద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ వీక్, సో ఈజ్ ఇట్ ఫైన్, విల్ యూ బి ఏబుల్ టు మేనేజ్ అని అప్పుడు ఆయన చెప్తాడనమాట. సో ఫస్ట్ హీ సర్వ్స్ ద పర్సన్ హూమ్ రామానుజాచార్య హ్యాస్ సెంట్ ఇట్, and after serving him properly, taking rest and everything, then he requests for what is the
థింగ్. సో ఆ సేవకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎవరైతే డివోటీ వస్తారో. సో అప్పుడు మళ్ళీ తిరిగి రామానుజాచార్యుల వారికి దగ్గరికి వెళ్ళాక, ఇలా జరిగింది స్వామి, ఇలా రిచ్ శిష్యుడు ఇలా అన్నారు, ఇలా పేద శిష్యుడు ఇలా అన్నాడు. సో ఇక్కడ నన్ను బాగా చూసుకున్నాక ఇవన్నీ బాగోలు అడిగి చేశాక నన్ను మిమ్మల్ని రమ్మన్నారు. బోత్ హ్యావ్ అగ్రీడ్, బట్ హీ హాజ్ డన్ సర్వీస్ అని చెప్తూ రామానుజాచార్యుల వారు ఏం డిసైడ్ చేస్తారంటే, he stays with that poor devotee only. ఎందుకంటే జస్ట్ ద పాయింట్ వాట్ యూ వాంటెడ్ టు కన్వే హియర్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ఇస్, డివోటీస్కి ఎవరైతే ఇది చేస్తారో, అంటే యాజ్ మెన్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఆల్సో, కృష్ణ ప్రిఫర్స్ టు గ్లోరిఫై హిస్ డివోటీస్ అండ్ ఈస్ వైస్ వర్సా. ఇట్స్ అంటే ఇది నిత్యలీల అనమాట. కృష్ణ లైక్స్ టు బికమ్ సర్వెంట్ ఆఫ్ హిస్ డివోటీస్, and devotees wants to become servants of his devotees, is the Lord. So ఇది నిత్యం జరిగే ఇదనమాట. కానీ యాజ్ ఐ సెడ్, డివోటీస్ ఆర్ మోర్ మర్సిఫుల్ దెన్ లార్డ్. అది మాత్రం గ్రహించాలి. ఓకే, సో ఇక్కడ దట్స్ వాట్ ఈవెన్ వీఆర్ ట్రైంగ్ టు సే. నారద ఇన్ అవర్ పరంపర, నారద ఈజ్ ఆల్సో ఏ సీనియర్ ఆచార్య ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ అవర్ పరంపర, బ్రహ్మ సాంప్రదాయ. సో ఇలాగా ద థింగ్ ఈస్, వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ కల్చర్ ఆర్ దిస్ సాంప్రదాయాన్ని ముందుకు నడిపిన వాళ్ళలో నారద హ్యాస్ అ వెరీ గ్రేట్ పొజిషన్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ మహాజన్స్ వేర్ he has taken the legacy or this parampara forward with the ఏమంటారు ఆ స్టాండర్డ్స్ ఇవన్నీ సెట్ చేయడం కూడా అకార్డింగ్లీ నారద ముని నుంచి వేదవ్యాసుల వారి దగ్గర నుంచి అందరికీ ఇలా ప్రాపగేట్ అవడం జరిగింది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ అండర్స్టాండ్ దిస్ గ్లోరీస్ అండ్ డోంట్ గో విత్, మనకు ఆల్రెడీ ఇస్కాన్లో వచ్చి మనం అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ ఫెయిత్, యూ మైట్ హ్యావ్ హర్డ్, అరే ఇలాంటి ఈ స్టోరీ నేను ఇంతకుముందు ఇలా విన్నాను కానీ యాక్చువల్గా జరిగింది ఇదా అనేది మనకు చాలా కొన్నిసార్లు షాకులు అనిపిస్తాయి. బట్ దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, దట్ గ్లోరీస్ ఆఫ్ నారద ఈజ్ నాట్ హ్యూమేన్, ఇట్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సో వీ షుడ్ నెవర్ డిస్పైట్ వాట్ అవర్ మీడియాకి ఇలాంటి మసాలాలు వాళ్ళు చెప్తేనే కదా జనాలకి అరే ఒక తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో అందుకని దే హ్యావ్ రియల్లీ, అండ్ వాట్ ఎవర్ దే డిడ్, కర్మ వుడ్ బి టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఫర్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ డూయింగ్. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హోల్ హార్టెడ్లీ దట్ Narada is not a comic character. He's not a comic character. He's one of the great acharyas in the lineage. అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఫర్ వాట్ ఎవర్ హీ డస్ ఇట్, there is a good reason for doing it అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ he has whatever the opportunity it has been provided to him, he has tried to propagate the names of Lord Hari as much as possible and bring people closer to God. He has put in each and every effort for it అనేది మనం అర్థం చేసుకోవాలి. సో నెవర్, ఇఫ్ అట్ ఆల్ ఇంతవరకు మనం ఒక ఇంప్రెషన్ క్యారీ అవుట్ చేసి స్టిల్ కూడా అదే ఇంప్రెషన్ క్యారీ అవుట్ చేస్తున్నామంటే మంది తప్పు. బట్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్, నిజంగా ప్రభుజీ నాకు ఇంకా హోల్ హార్టెడ్గా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, నారదముని నిజంగా అంత గ్రేట్ పర్సనాలిటీయా, నాకు ఇప్పటికీ ఆయన ఒక పుల్లలు పెట్టేవాళ్ళలాగా, ఫైట్లు జరిపించే వాళ్ళలాగా, లేకపోతే వేరే వాళ్ళని ఇన్స్టిగేట్ చేసే వారిగానే నేను చూడగలుగుతున్నానంటే, ఐ కెన్ గివ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ అవర్ వేదాస్. lot of things, Mataji's and Prabhuji's, lot of things are there about Narada Muni. మనం ఒక యాక్చువల్లీ 1 or 1.5 hours చెప్పుకునే కావు ఇవి. బట్ ఇఫ్ యూ స్టిల్ ఇంట్రెస్టెడ్, వీ కెన్ డ్రాగ్ దిస్ సెషన్ అబౌట్ నారద ముని నెక్స్ట్ వీక్ ఆల్సో, వేర్ వీ కెన్ డిస్క్లోజ్ ఈవెన్ మోర్ పాస్ట్ టైమ్స్ వేర్ నారద ముని హ్యాస్ ఇన్స్పైర్డ్ లాట్ ఆఫ్ సోల్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో నారద ముని ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మహాజన్, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మహాజన్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రాపగేటింగ్ ద నేమ్స్ ఆఫ్ లార్డ్ హరి. అది నాకు అర్జెంట్ ఇమ్మీడియట్ గుర్తొచ్చేది. నామరుచి అనగానే నారదముని మనకైనా నారాయణ నారాయణ అనే వినపడుతుంది. ఎప్పుడైనా నారద అనగానే అదే ఇమేజ్ నాకు పిక్చర్లోకి వస్తుంది. నారాయణ నారాయణ అని వినపడుతుంది, అంటే అదే పిక్చర్లోకి వస్తుంది. సో దట్స్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నామరుచి. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్రభుజీస్ అండ్ మాతాజీస్. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ నారద? Any questions or any more if you want, we can extend the session also. We can go elaborately. There are a lot of pastimes of Narada Muni. Otherwise we can
స్టాప్ ద సెషన్ ఫర్ నౌ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు? ప్రసాద్ ప్రభు, లక్ష్మీ మాతాజీ, నరసింహరావు ప్రభు. యా, అసలు మీ ఒపీనియన్ ఏంటి ప్రభు నారద ముని గురించి? ఏమైనా కొత్త విషయాలు తెలిసినాయా, లేకపోతే అసలు వాట్ ఈస్ ద ఒపీనియన్ యూ హ్యావ్ ఆన్ నారద ముని జనరల్గా? వాట్ ఈస్ ద ఇంప్రెషన్ యు ఆర్ క్యారింగ్? అంటే ఆయన ఏది చేసినా లోక కళ్యాణం కోసం చేస్తారు, హరికీర్తన గురించి చేస్తారు, హరిని కీర్తించడం గురించి. దట్స్ రైట్ ప్రభు, దట్స్ రైట్. కానీ ఎప్పుడు ఆ నెగిటివ్ ఇంప్రెషన్ అనేది మీకు లేదా? మీడియా చూపిస్తున్నట్టుగా లేదు. ఓకే, లేదు లేదు లేదు. గుడ్ ప్రభు, గుడ్. నైస్. అంటే ముందు అట్లా అనిపించవచ్చు, కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి అది ఏమిటనేది తెలుస్తుంది కదా. యా యా, రైట్ 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 ప్రభు. లక్ష్మీ మాతాజీ. ప్రసాద్ ప్రభు చెప్పినట్టు అది నిజమే, కానీ ఒక విధంగా పిక్చరైజేషన్ ఎలా ఉంటుందంటే ఆయన్ని కొంచెం తక్కువ క్యారెక్టర్ లా చూపించడం, ఆయన మీద జోకులు వేయడం, అవి కొంచెం అంటే ఒక రకంగా ఏంటంటే ఆయన దేవుళ్ళ చూడడం మనం సైడ్ ట్రాక్ అయిపోతుంది అనమాట. అంటే ఆయన అంత గొప్ప వ్యక్తిత్వం అనేది సైడ్ ట్రాక్ అయిపోతుంది. సో ఆ డైల్యూషన్ అనేది యా నాకు ఉండేదంటే, అంటే ఆయన ఓకే ఆయన ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్ నాకు ఉంది. యా అఫ్ కోర్స్ ఏది చేసిన లోక కళ్యాణం కోసం, బట్ ఆయన రోల్ ఏంటంటే యా హీస్ బీయింగ్ యూజ్డ్, బట్ ఆయన అంత పెద్ద డివోటీ దో అంటే ఎన్ని చేసినా కూడా ఎక్కడో ఆయన్ని బాగా కించపరిచినట్టు అన్న ఫీలింగ్ నాకు ఉండేది మన సినిమాల ద్వారా. రైట్. సో యా యు ఆర్ రైట్ మాతాజీ. సో లక్కీగా యా మీరు కోట్ చేసిన 100% రైట్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ మాతాజీ. అంటే మనం ఏంటంటే అంటిల్ అందుకనే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాన్ జనశలాకాయ అనేది పాయింట్ అదే. మనం అంటే ఈ మనకున్న ఈ డార్క్నెస్ నుంచి లైట్ వైపు నడిపేది గురువే మాతాజీ, గురువే. వీ నీడ్ టు టేక్ ద షెల్టర్ ఆఫ్ గురు sooner than later. We need to seriously think about our spiritual life seriously, and it's a part అంటే మనం as soon as possible if we know the truth. అంటే ఒక రకంగా డివోటీస్ని కూడా మ్యాడ్, వీళ్ళకు పిచ్చోళ్ళు, అంటే పిచ్చోళ్ళకు భయం ఉండదు, డివోటీస్ కూడా భయం ఉండదు. సో we need to take our spiritual life seriously, and we need to try to make every effort to increase the taste on నామ రుచి. దేవుడి నామాల పట్ల రుచి పెరగటం అనేది మనం హోల్ హార్టెడ్గా కోరుకోవాలి ప్రభుజీ సినిమా, హోల్ హార్టెడ్గా కోరుకోవాలి. అరే నేను 1 రౌండ్ చేస్తున్నాను, నాకు ఎందుకు 2వ రౌండ్ రావట్లేదు అనేది వీ షుడ్ రియలీ ఆస్పైర్ ఫర్. నిజంగా కృష్ణతో మీరు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే నిజంగా తీరుస్తాడు మాధవి, నిజంగా తీరుస్తాడు. హౌ టు నాకు ఆ టేస్ట్ రావట్లేదు కృష్ణ ప్లీజ్ హెల్ప్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇట్ విల్ హ్యాపెన్. బిలీవ్ మీ, దెర్ ఆర్ లాట్ ఆఫ్ డివోటీస్ మాతాజీ. ఇఫ్ యూ రియలీ మీకు ఇన్స్పైర్ అవ్వాలంటే ఐ కెన్ ఫోర్స్ దెమ్ టు బ్రింగ్ టు అటెండ్ అవర్ సెషన్. ఇఫ్ యూ రియలీ వాంట్ ఇట్ ఐ కెన్ డూ దట్ ఆల్సో. బట్ ప్లీజ్ try to understand Prabhuji and Mataji and try to increase the faith in Nama Ruchi or Devudi Namala Patla manam aa faith anedi peragaali. Chanting, if you are doing 1 round, make it to 2 rounds, and see we can balance spiritual and material life equally. Try to make an attempt. Krishnudu ఖచ్చితంగా సాయం చేస్తాడు మనం చేసే ప్రతి అటెంప్ట్ లో. సర్వీస్ కి ఏ మాత్రం కొదవలేదు. ఐ మీన్ దెర్ ఇస్ నో లిమిట్. అరే ఈ సర్వీస్ అయిపోయింది ఇంకా లేదులే అమ్మయ్యా అని లేదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ టెంపుల్. యాక్చువల్లీ నేను మొన్న బాల్గోవింద్ ప్రభుతో మాట్లాడుతున్నాను అనమాట. అంటే మాట్లాడుతున్నప్పుడు ఫ్యూ మంత్స్ బ్యాక్ మాట్లాడుతున్నప్పుడు ప్రభుజీ యాక్చువల్లీ సర్వీస్ దెర్ ఈస్ 24/7 సర్వీస్ ప్రభు. ఇఫ్ యూ ఆర్ అవైలబుల్ లెట్ మీ నో. 24/7 సర్వీస్ ఉంది వేర్ we can propagate Krishna consciousness to the society, and there are a lot of people looking forward for it. And ఈ నాలెడ్జ్ లేక డిస్పైట్ ఎన్ని డిగ్రీలు ఉండి ఎన్ని ల్యాక్స్ శాలరీస్ ఉండి ఎన్ని పెద్ద పెద్ద బంగ్లాలో ఉండి యాక్చువల్లీ ద పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ ప్రభుజీ అండ్ మాతాజీ, బిలీవ్ మీ అనే పాయింట్ దే ఆర్ సీయింగ్. అండ్ ఐ డోంట్ నో వెదర్ యు నో, మీకు తెలిసే ఉంటుంది లక్ష్మీ మాతాజీ, మనకు బీజీ గ్రూప్లో ఆనంద్ ప్రభు అని ఎవరో ఉన్నారు. యాక్చువల్లీ హీఈస్ ఎ CEO ఆఫ్ వన్ కంపెనీ. ఓకే, హీ ఆల్సో ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ సత్సంగ్. ఓకే, ఐ మీన్ ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ హియర్ ఈస్ ప్రభుజీ అండ్ మాతాజీ, ఎంత డబ్బు ఉన్నా, ఎంత మంది మార్బలము ఉన్నా, ఎంత
అదే అంటే మనకు కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు ఆన్ సైట్లో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. అంటే ఈ ఐ హావ్ సీన్ పర్సనలీ సో మెనీ ఫ్యామిలీస్ లైక్ ఇలా అక్కడ ఉన్నారు వాళ్ళంటే గొప్పగా చెప్పుకోవడం. అంటే ఐ డోంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ గో ఇట్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ బియాండ్ దట్. ఇప్పుడు మొన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ప్రభుజీసన్ మాతాజీస్ వేర్ మా గ్రీన్ రేస్ అపార్ట్మెంట్లో 2-3 పిల్లలు ఆస్ట్రేలియా, యుఎస్ ఇది అక్కడ ఉన్నారు. అండ్ ఆయన చనిపోయారు, 75 years old చనిపోయారు. అండ్ ఆయన ఇదే అయిపోయారు. ఐ మీన్ ఒక్కొక్క పిల్లవాళ్ళు లేరు ఫర్ డూయింగ్ ద లాస్ట్ రైట్స్ డ్యూ టు వాట్ ఆర్ ద కండిషన్స్ వీ హ్యావ్. I mean, my point here is Prabhuji's and Mataji's, భక్తులు అవ్వటం అనేది ప్రయారిటీ. దాని తర్వాత మెటీరియలిస్టిక్గా నువ్వు ఏమి ఇచ్చేసినా ఎక్కడ ఇచ్చేసినా దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. దీస్ ఆర్ సెకండరీ. నా కొడుకు టాపర్, నా కొడుకు టాపర్ అయ్యాడు, నా కొడుకు ఐఏఎస్ అయ్యాడు, నా కొడుకు ఐపీఎస్ అయ్యాడు, నా కొడుకు అవార్డు వచ్చింది, నా కూతురికి స్టేట్ ర్యాంక్ వచ్చింది. దీస్ ఆర్ సెకండరీ. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ టు బికమ్ డివోటీ. డివోటీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ వీ కెన్, ఇప్పుడు ఇంత మనం అంటున్నాము, దెర్ ఆర్ లాట్ ఆఫ్ డివోటీస్ హూ హ్యావ్, అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత పేరెంట్స్ ఎంత డివోటీస్ అయినప్పటికీ పిల్లలు దే ఆర్ నాట్ ఇన్ టు ఇట్. ఎందుకంటే దే హ్యావ్ టేకన్ డివోషన్ లైఫ్ సీరియస్లీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దేర్ లైఫ్. వాళ్ళు ఏం ప్రాపర్గా గర్భాధాన సంస్కారం చేసుకొని వాళ్ళు పిల్లల్ని కనలేదు. We don't know, even from the devotees families also there might be people వాళ్ళ కర్మలు ఎక్కడికి పోతా చెప్పండి. So we need to understand the somehow we need to make a conscious effort to increase the faith in Namaruchi. If there any way we are not able to inspire, try to get association with the people or devotees who have the taste for it. Try to increase the rounds, Prabhuji's and Mataji's, and try to balance. అంటే నేనేదో మొత్తం త్యాగం చేసి దీని మీద కూర్చోండి అని చెప్పట్లా, కానీ వీ షుడ్ నో వేర్ టు వాట్ టు ప్రయారిటైజ్ ఏంటి అనేది. మనకు ఉంటాయి లైఫ్ లాంగ్ ఏదో ఒకటి. మనం ఈ మెటీరియల్ వరల్డ్లో పుట్టినందుకు దుఃఖాలయం అశాశ్వతం అయినప్పటికీ మనకు ఈ మెటీరియల్ వరల్డ్లో ఉన్నందుకు ఏదో ఒక పనులు ఉండనే ఉంటాయి. మాయాదేవి ఈజ్ ఎనఫ్. షీ నోస్ హౌ టు ఎన్షూర్ పీపుల్ ఆర్ బిజీ ఇన్ మాయా. సో నా విన్నపం ఏంటంటే, దయచేసి మేక్ అన్ అటెంప్ట్ టు ఇంక్రీజ్ టేస్ట్ టువర్డ్స్ హోలీ నేమ్స్. ఐ రియలీ స్ట్రాంగ్లీ ప్రే టు కృష్ణ, మై డియర్ కృష్ణ, రణ్ఛోడ్ దాస్. రణ్ఛోడ్ దాస్ ఇస్ నన్ అదర్ దాన్ కృష్ణ. తెలుసా మీకు? కృష్ణుడికి వేరే పేరు రణ్ఛోడ్, తెలుసా ప్రభుజీస్ అండ్ మాతాజీస్? అవునండి, ఆయన రణం వదిలి పారిపోయేదానికి ఒక స్టోరీ ఉంది కదా, అంటే he left the battlefield. That's the reason he was called Ranchod Das. Okay, so I pray to him that whoever are there in our congregation, they should get the taste for the nama Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. So with that I take leave. Any questions unte adagandi Prabhuji's and Mataji's. Manam now we will go with Narsimharthi. Before I go, I just wanted to check evana questions, evana comments, evana realizations are there, let me know. Okay, nothing from my end. Yeah, so let me close with Narsimharthi. Namaste Narasimhaya, Daladadayini, Hiranyakashipurakshaha, Shilatankanakalaye, Ito Narsimha Parato Narsimha, Yato Yami Tato Narsimha, Tavakara Kamala Varenakam Adbhuta Singha, Dalita Hiranyakashipu Tanubinda, Keshavadrita Narahari Rupa, Jai
जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे, जय नरसिंहदेव नरसिंहदेव नरसिंहदेव, जय नरसिंहदेव, जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज, जय प्रहलाद महाराज, जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद, जय जय प्रभुपाद, जय जय गुरुदेव गुरुदेव गुरुदेव, जय जय गुरुदेव, निताय गौर हरि बोल हरि बोल हरि बोल, निताय गौर हरि बोल। भक्त विघ्ननाथ श्री नरसिंह भगवान की जय, भक्त शिरोमणि प्रहलाद महाराज की जय, जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य श्रीलोत्र हिज डिवाइन ग्रेस एसी भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय, जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य श्रीलोत्र हिज डिवाइन ग्रेस भक्ति सिद्धांत सरस्वती ठाकुर गोस्वामी श्रीला वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय, नामाचार्य श्रीला हरिदास ठाकुर की जय, अनंत कोटि वैष्णव वृंद की जय। प्रेम से बोलो कि जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। ओम श्री श्री राधा कृष्ण गोपी गोपीनाथ राधा कुंड श्याम कुंड गिरि गोवर्धन धाम की जय, श्री नवदीप मायापुर धाम की जय, पुरुषोत्तम क्षेत्र पूरी धाम की जय, पुण्य क्षेत्र वृंदावन धाम की जय, गंगे मैये की जय, यमुने मैये की जय, भक्ति देवी की जय, कलियुग पावन तुलसी महारानी की जय, हरिनाम संकीर्तन यज्ञ की जय, ट्रांसेंडेंटल बुक डिस्ट्रीब्यूशन की जय। All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to Guru and Gauranga. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఓకే ఫైన్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద కాల్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ రాజేష్ ప్రభు సెషన్ నేను అప్డేటెడ్ షెడ్యూల్ పంపిస్తాను, సో అకార్డింగ్లీ ప్రిపేర్ అవ్వాలి. సో రాజేష్ ప్రభు నెక్స్ట్ తీసుకుంటారు, బలి మహారాజ్ గురించి చెప్తారు. లక్ష్మీ మాతాజీ నేను మీది కూడా డేట్స్ చేంజ్ చేస్తాను నేను. ఓకే, సో ప్రసాద్ ప్రభు మీకు ఏది వచ్చింది తెలుసా? మీకు ప్రసాద్ ప్రభు వినపడుతుందా? అది జూన్ లో ఎప్పుడు పెట్టారు? జూన్లో ఉందా? మీకు ఏ మహాజన్ వచ్చింది ప్రభు? అది చూస్తాను ప్రభు. ఫైన్ ప్రభు, నేను అప్డేటెడ్ షెడ్యూల్ పంపిస్తాను, కొంచెం ప్రిపేర్ అవ్వండి ప్రభు. మీ నుంచి కూడా మేము వింటాం, కొంచెం మేము తెలుసుకుంటాం. ఓకే, యా ఫైన్ ప్రభు, నెక్స్ట్ వీక్ కలుద్దాము విత్ రాజేష్ ప్రభు టాకింగ్ అబౌట్ బలి మహారాజ్. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ.